అందరికీ వందనములు. ఆదివారం పునరుత్థాన దినము. ఈ రోజున కూడా లేఖన భాగాలను కొన్ని సంగతులు ఆలోచిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఎన్నో ఆలోచనాత్మకమైనటువంటి ఆలోచనలను వాక్య రూపంలో పొందుపరిచారు. పరిశుద్ధాత్మ దేవుడు భద్రపరిచారు. వీటిని ఆలోచిస్తున్నప్పుడు దైవతలంపు నేటి కాలానికి అవసరం ఎంతున్నదో సుస్పష్టంగా దీంట్లో విమర్శించడం. ఒకసారి డైరెక్ట్ గా సంఘానికి వెళ్ళి ఆలోచిద్దాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 10వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూద్దాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది. ఈ మాట చెప్తున్నాడు అంటే ఈ మాట పౌలు గారి అనుభవం ఎక్కడో ఒక చోట ఎదురవుతారు. ఎక్కడ ఎదురైంది? ఇది మనకు అవసరం. ఎందుకంటే ఒక సంగతి ప్రస్తావన వస్తున్నప్పుడు ఆ సంగతి ఆ సేవా జీవితంలో అనుభవపూర్వకంగా వచ్చి ఉండాలి. అది దేవుడు మెచ్చి భద్రపరిచి ఉండాలి. అది లిఖితముగా మన మధ్యకి ఇట్లా చదవడానికి వచ్చి ఉండాలి. కనుక వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్షిస్తున్నారు. అంటే తప్పే చెప్పట్లేదు. ఇది ఒక పలానా ఉన్నారు, వాళ్ళ దేవుడు అంటే చాలా ఆసక్తి అండి, వాళ్ళ దేవుడు అంటే బాగా ఇష్టం అండి, లాంటి పదాలు ఆడుతుంటాం. వాడిన తర్వాత చివరిలో అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైన ఆసక్తి లేకుండా దేవుని యందు ఆసక్తి కలిగి ఉండుట సాధ్యమా అసాధ్యమా? లోకం కంపేర్ చేయలేదు, విశ్వాసాన్ని బేరీస్ లేదు. కానీ బైబిల్ లేదు. నీకున్న విశ్వాసం జ్ఞానానుసారమా మరొకట ఖచ్చితంగా వాక్యం చెప్పింది. కనుక మన దేవుని పిల్లరా, ఆసక్తి ఉన్నంత మాత్రాన దేవుని యందు ఉన్నారు అనుకోవడం బ్రహ్మ. వాడిని మోసం చేసుకుంటారు. మేల్కొల్పే సంగతులు సంఘానికి నాడు రాశారు. అదే ఈరోజు మనం ప్రస్తావిస్తున్నాం. ఇది అనుభవం. ఒక అనుభవం జీవితంలో ఎప్పుడు పోదు, అలా ఉండిపోతుంది. పౌలు గారికి సువార్త ప్రయాణంలో ఈ మాట సంఘానికి చెప్తున్నాడంటే ఇంతకు ముందు ఎక్కడో అనుభవం కలిగిన వాడే ఉన్నారు. ఎక్కడ సువార్త ప్రయాణం చేస్తూ మోసే ధర్మశాస్త్రంలోని సంగతులను ఎత్తి ఎన్నో విషయాలను బహిర్గతంగా ఖండిస్తూ సువార్త ప్రయాణాన్ని చేస్తున్నారు. అలా తిరిగి ఒకనొక సందర్భంలో యెరూషలేముకు వచ్చారు. యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు పౌలు గారు అప్పటికే మంచి సువార్తికులుగా స్థిరపడ్డాడు కనుక అప్పుడున్నటువంటి ధర్మశాస్త్ర దేశకులు సంపదలు అంతా కలిసి గుమ్ముగూడి ఆ యెరూషలేము ప్రాంతంలో పౌలు గారు ఉంటున్నటువంటి ఆ ప్రాంగణపు వాతావరణంలోకి వచ్చారు. పౌలు గారు అందరినీ ఆలింగనం చేసుకున్నాడు, సెకండ్ ఇచ్చాడు, 2 సోదరులు అన్నారు, అందరిని కూర్చోబెట్టాడు. మంచిగా కుశలం అడిగాడు. కుశల ప్రశ్నలు ఎలా ఉన్నారు, బాగుందా, సేవా జీవితం ఎలా ఉన్నది, విశ్వాసం దేవుడు ఎంత ఎదుగుతున్నారు అనుకుంటూ వచ్చాడు. అనుకుంటూ వస్తూ దేవుని కృపను బట్టి అన్య జనులలో అపోస్తులుడుగా ఉండటకు పిలువబడింది అన్న మాట చొప్పున నేను అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ అనేక మందిలో అవేర్నెస్ తీసుకొచ్చానని చెప్పుకుంటూ వచ్చాడు.
వెంటనే పెద్దలు పోలవారు మీరు చెబుతుంది బాగానే ఉంది, కానీ చాలా మంది అనుకుంటున్నారు నువ్వు మోసేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని. అదే సమాచారం సార్, మోసేకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. కొన్ని వేల మంది యెరూషలేము ప్రాంతంలో మోసే ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నారన్నారు యూదులు. వారందరూ కూడా తిరిగి మరలా తోవ తప్పిపోయే ప్రమాదం ఉన్నదేమో. స్థిరపరిస్తే ఎలా తొలగిపోతారండి? స్థిరపరిచాడండి, ఎలా తొలగిపోతారు? వాళ్ళు చెప్పటం కొన్ని వేల మంది ఉన్నారు, నువ్వు చూస్తున్నావు. వీళ్ళంతా ధర్మశాస్త్రం అందు ఆసక్తి కలవలసిన. కాబట్టి నువ్వు చెప్తున్నటువంటి ఈ పద్ధతి ఒక కొత్త పద్ధతి. సున్నతి అవసరం లేదని, గుండు అవసరం లేదని, ఇవన్నీ ఉన్నాయి కదా. దీని గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఇబ్బంది కలిగి ఏమైనా దేవుడికి దూరం అవుతారేమో ఆలోచించు. కాబట్టి ఇది కరెక్టే అది కరెక్టే అని వాళ్ళు నమ్ములాగిన మా కొరకు ఒకటి చేయాలి. మా సహోదరులు కొంత మొక్కుబడి ఉంది, వాళ్ళతో కలిసి నువ్వు వెళ్ళి గుండు తెచ్చుకోవాలి. అదే మనమైతే ఎంత సువార్త చెప్తున్నా నేనా అతను రైట్ పెద్దల మాటకు తలంచాడా? ధర్మశాస్త్రంలో ఉన్న సంగతిని లేపుతున్నటువంటి ఈ వ్యక్తి ఒక ధర్మశాస్త్రోపదేశకుల మాట విని దేవుని యొక్క ఉద్దేశానికి గడ్డి కొట్టాడా, లేదా పౌలు గారు మరేదైనా స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఇదేమైనా కలిగిందా అని మనం ఆలోచించాలి. ఒకవేళ మిడిమిడి జ్ఞానంతో ఆలోచిస్తే ధర్మశాస్త్రాన్ని దాంట్లో ఉన్న సంగతులను బహిర్గతంగా ఎత్తి అది కాదు అన్న ఆయన అది చేశాడంటే ఆయనే పాటించలేదని మేమే పాటిస్తాం అనుకుని వచ్చాం. మనిషి జ్ఞానం లేకపోతే ఎన్నైనా అంటుంటాడు. కానీ ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాడు, అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళు వివరించారు. సో స్థిరపరిచినటువంటి ధర్మశాస్త్రంలో వాళ్ళు బలంగా ఉంటేనే పౌలు గారు చెప్పిన సంగతి ఏంటో అర్థమవుతుంది. అది ఆ కాన్సెప్ట్. కాబట్టి వెళ్ళాడు కిలికియా ప్రాంతానికి, గుండు కొట్టించుకున్నాడు, అయిపోయింది. వాళ్ళు అడిగారు గుండు కొట్టించుకోవడం తప్పు, సున్నతి తప్పు, దానివల్ల ఉపయోగం లేదు. సున్నతి పొందుట వలన సున్నతి లేకపోవడం వలన పెద్ద ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పిన ఆయన తిరిగి మన గుండు కొట్టించుకునే ఆలోచనకు వెళ్ళాడంటే నిజంగా పౌలు లాంటి ఆలోచన భూమి మీద ఏ కారణం ఉండడేమో స్థిరపరచడం కొరకు అలా చూసినా అంత మనం అయితే అంటే అజ్ఞానం లేక, అంటే బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్న విధానం ఎలాంటి యాంగిల్స్లో పెంచుతుందో నాకు తెలియాలి. ఈ వైద్యసారి నిలబడి వారికి వస్తుంటే మనం వస్తు తప్పేంటారు. అది షకీలా పోస్ట్ అయినా సరే, సరంజీ పోస్ట్ అయినా చూస్తాం, కలుని చూద్దాం. అంటే ఇలాంటివి వస్తుంటాయి. నువ్వు బైబిల్ చదివాను అనుకో నీకు అర్థమవుతుంది, చదవలేదు అనుకో నీకు అర్థమవుతుంది అని చెప్తా అనుకున్నారా? బైబిల్ ధ్యానిస్తే అర్థమైంది అని చెప్పాలనుకున్నాను. కాబట్టి ఆ అనుభవంతో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 17 నుంచి 30 వరకు 28 వరకు మనం 24 వరకు మనం చూసుకుంటే ఇప్పుడు చెప్పిన సందర్భం కూడా ఉంది, రైట్? కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రోమా సంఘానికి రాస్తున్నాడు. ఏమని తెలుసా? వారు దేవుని యందు ఆసక్తి గలవారు, అంటే వారి గురించి ఏమి కించపరుచో తప్పుగా మాట్లాడలేక బాగానే చెప్తున్నాడు. వాళ్ళు దేవుని యందు ఆసక్తి గలవారు, వారిని గురించి బాగానే ఉంది, సాక్ష్యం ఇచ్చున్నాడు. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి జ్ఞానానుసారంగా లేకపోతే ఆ జ్ఞానమే వాక్యమై ఉండగా వాక్యానుసారంగా స్థిరపరచలేదు కనుక
అన్ని జనులకు ఇబ్బంది కలిగిద్ది, ఉన్నటువంటి పిల్లకి ఇబ్బంది కలిగిద్ది అన్న ఉద్దేశాన్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేశాడు. దాని నుంచి పుట్టుకొచ్చిన పదవే ఇది. కాబట్టి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకు జ్ఞానానుసారమైంది కాదు? ఒక కాపరి నోట నుంచి వచ్చే మాట వాక్యానుసారమా? అదేంటంటే వాక్యంలో ఉన్నదే కదా అంటే మనం అక్కడే నీకు బైబిల్ రాదు అని స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే వాక్యం అనేది పరివర్తన చెందుతూ వచ్చింది. వాక్యం అక్కడ స్టెబిలిటీగా లేదు. వాక్యం అనేది పరివర్తన చెందుతూ వచ్చింది. రెండు మాటలు చెప్పాలంటే, మొదటిగా దేవుని ఆరాధించేవారు కొండ మీద, ఆ తర్వాత నేలపైన, ఆ తర్వాత మందిరాలలో, ఆ తర్వాత మనసులలో. కొండ, నేల, మందిరం, మనసు దేంట్లో పూజిస్తాం? ఎక్కడ పూజించడం అవుతానండి? ఏ రాయి తీసుకొని కొట్టుకుంటే ఉంది పరలోకానికి? పనులకి వాక్యాలకు సంబంధంగా సామెతలు అవ్వవు, సింకు. కాబట్టి ఎలా ఆరాధించాలి అందులో ఒక ఐడియా ఉండాలి. వాక్యాన్ని బట్టి అంటే పరివర్తన చదువుకుంటూ వచ్చింది. ఒక్కొక్క ప్రవక్త ద్వారా తన తలంపులోని భావాన్ని బలంగా ఇవ్వడం నేర్పాడు దేవుడు సమాజానికి. పిల్లకంటే పుట్టినప్పుడు పాలు ఎలా పట్టాలో నేర్పిస్తాం. కొంచెం పట్టినాక నువ్వు అడగాల్సిన అవసరం లేదు, వాడే పిలుస్తాడు ఏడ్చి. నువ్వు దగ్గర వస్తుంటేనే అది లాగేసుకుని తాగేస్తాడు అంతే. ఇంకా పక్కా కొంచెం పెట్టింది అనుకో, ఆటోమేటిక్గా వాటి నుంచి దూరం అయి ప్లేట్ కడిపిపోతాడు. వాడికి అర్థమవుతుంది, ఇంకా వాడి ఆకలి ఏంటో అర్థమవుతుంది. కనుక దేవుడు కూడా తన పిల్లల్ని పసివారిగా చూసి ఇలా నేర్పుకుంటూ బలంగా తయారు చేసే ఆలోచన ఉన్నాడు. కానీ చాలా మంది కాపర్లకి వాక్యం పట్ల అవగాహన, లోతైన భావం ఉండదు. లేకపోయేసరికి ప్రసంగాల్లో మొత్తం మునిగిపోయిన పచ్చడి తాలింపు వేసినట్టే. తాలింపు మాత్రం సువాసన వచ్చింది, వేసుకొని తిందామనుకో వంటలు వచ్చేది అట్లుంటాయి. అంటే నువ్వు వెళ్ళి కూర్చున్నావు అనుకో, నీకు తెలియని సంగతి అయితే వాడు చెప్పాలి. అది జ్ఞానం. చెప్పిందే చెప్పి వందలాది మంది జనాలు కూడా యోనా చెట్టు దాటకపోయినా సొర చెట్టు మొలిసి వీడి దేనికంటారయ్యా. ఈ 2 కాసులు, కానుక పెట్టులో పెద్దమ్మ, పొట్టి చెక్కయ్య, 2 చేపలు 5 రొట్లు, 5 చేపలు 2 రొట్లు, ఈ తప్ప మరొకటి చెప్పడండి. కథలుగా ఉంటాయి కదా యోనా, ఇట్లా కథలు ఏమైతే మనకు బైబిల్లో కథలుగా అనిపిస్తున్నాయో, అంటే చదివితే ఆ శాతం వరకు క్లోజ్ అవుద్దు, వాటిని తీసుకొని ఈవిడైనటువంటి స్టైల్లో ఇక ఒక్కటే దంచవేమో అంటది. అప్పుడు నాకు సిర్రు వచ్చింది. ఒకసారి చెన్నై నుంచి వచ్చాను, నైట్ నిద్ర లేదన్నా, సరిపోలేదు, అన్నీ కూర్చోండి బాగా పడుకున్నాను. ఒక చంద్రబాబు దగ్గర ఉంది మీటింగ్. సరళని చెప్పి ఆ తనప్పుడు అక్కడ కూర్చొని లేచి కీర్తన అన్న పదం బైబిల్లో ఎక్కడుందో అది తీసుకొని ఇక మొదలు పెట్టాడు. కొబ్బరికాయ తీసుకొని కంటి మీద కొడితే కళ్ళు పగిలిపోయి అంత కోపం వచ్చింది నాకైతే. నేను కోపాన్ని అనుకున్నా, నా పక్కన పాస్టర్ ఉన్నాడు, అది కాస్త టచింగ్ నాకు అనుకుంటా. లేచాడుగా, అయినా ముగింపు ప్రార్థన అన్నారు ఆయన, లేచాడు 10 నిమిషాలు అంతేగా. ఏం చెప్పావు? కీర్తన పదవి తీసుకొని మాట్లాడదా? ఇక చూడు వాయించి పడేశాడు. నాకైతే అమ్మాయ నా మనసులో చాలా మనం ఎట్లా నా వేదన వాడి మాటల నుంచి బయటకు వచ్చేసింది అంతే. మిగతా మన ముఖాలు మొత్తం ఆయిల్ లేకుండా రొట్టేస్తానని ఆ ఉన్నాయి. నా ముఖం మాత్రం తలనొప్పి పోయి పడిపోతుంది. సమ్మగా అనిపించింది నాకైతే. ఇదండి బోధన పద్ధతి. ఏమొచ్చిందో చెప్పండి. ఎలాంటి ఎచ్చులు పడతారు బాగా, అది వాక్యం రాకపోయినా వచ్చన్నట్టు పడతారు. అందుకే చెప్పినారు
దేవుని మనసు ముందు నువ్వు నిలబడి ఓ అర్ధగంట ప్రసంగి పేపర్ ఎక్కడే ఉంటుంది, నీ వాయిస్ రికార్డ్ అక్కడే ఉంటుంది, టక్క 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 లైన్ తీస్తాను, ఊరేసుకుని చచ్చిపోతాం. దెబ్బకి బ్లడ్తో పాటు వాక్యం ప్రవహిస్తుంది. ఎప్పుడే గుర్తుపెట్టుకో, ఒక ప్రాంతానికి చెప్పాలి అంటే నిద్రపోదు తలంపు. కొత్త కాన్సెప్ట్ ఏముంటుంది, కొత్త ఎప్పుడు ఓ కొత్త ఆలోచనతోనే ఈ తలంపు ఉంటుంది. అందుకనే నేను నిర్మోహమాటంగా మాట్లాడటం, ఖచ్చితంగా పూలమాల కూర్చోబెట్టిన వాక్యాన్ని కూర్చోటం బహుశా దేవుని మనసుకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. కనుక వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకు జ్ఞానానుసారమైంది కాదంటే వాళ్ళకి ప్రార్థన చేయడం ప్రశ్న. ఎక్కడ ప్రారంభమైంది మన జీవితం? ఒకటి కొత్త జీవితం ఎక్కడ ప్రారంభమైంది? ఒకటి కొత్త జీవితం ఎక్కడ ప్రారంభమైంది? అమ్మాయి కూర్చొని అబ్బాయి ముందు కాకుండా, అబ్బాయికి ఇక వయసు వచ్చింది, బయటకు వెళ్తాంటే వాడు కొంచెం స్థిరపడ్డాడు, కొద్దిగా గొప్ప ఉద్యోగం చూసుకుంటున్నాడు, ఇంకొక జమ చేస్తే ఇంక మా తాత తీరిపోద్ది అని ఎప్పుడైతే అనుకుంటారో ఆ అనుకున్న మాట వాడి చెవులో పట్టడంతోనే వాడు కొత్త జీవితాన్ని ఆలోచన పడతాడు. అప్పుడు దాకా ఇప్పుడు అట నిజంగానే అది. ఈ తలంపు ఎప్పుడైతే పేరెంట్స్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచో వాడి మనసులోకి వస్తే అక్కడి నుంచి కొత్త ఆలోచన పుట్టింది. క్రైస్తవ జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి విశ్వాసగా ఎదగడానికి ప్రార్థన నుంచే ప్రారంభమైంది. ఈ ప్రార్థన సోదితో సుత్తితో దేవుడిని మొత్తే పద్ధతిలో చేయకూడదు. అబ్బాయ్ అన్నట్టు ఉండవద్దు ప్రార్థన. ఏం చేశాడు రా అలా దేవుడు. గొలుసు ప్రార్థన ఉంటుంది, పెంతుకొస్తాం. అది పెంతుకొస్తే కాదు, పెంటకొస్తాం అట్టుంటుంది. అది ఇక అది వెళ్తే మొత్తం వెనకాలంగా కూర్చుంటారు, ఇక కొంగు పట్టుకొని కూర్చుంటారు. ఇక వాయించితే మూడవ నిద్రపోతే నీదే ప్రార్థిష్ అనుభవం. పెంతుకొస్తే ఏంటి? 56 సంఘాలకు ప్రత్యక్ష అనుబంధం. తిరిగి ఈసారిపోయాను. అంతే గొలుసు ప్రార్థన తెల్లవారు చెప్తూ ఉంటారు. తెల్లవారు చేయగలరు, నీ దాయాసం తప్ప దూరం. మరి పైగా స్పెషల్ టీ ఎందుకు? అలసిపోయిన ప్రాణానికి ఛాయ్ కావాలి కదా. మేము చూసాం పక్కన వాడు బోర్డు పోస్టర్లు వేస్తున్నాడు రోజున. అంతే తెల్లవారు ప్రార్థన అన్నాడు. 3 గంటలకు వచ్చి బయట సుఖేస్తున్నాడు, లోపల ప్రార్థన చేస్తున్నాడు. నా బండి చూశారు, వెళ్ళిపోతారు గ్రామానికి. నాకు అవసరం లేదు, నువ్వు ఏమైతే నాకు ఇంటి అది. కనుక దేవుని పిల్లలు వాళ్ళు ప్రార్థన చేయక చూస్తున్నాడు. ఆహారం వెనుకినట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయి వారందరికీ ఎక్కేవాడు తెలివి లేదా 14 కీర్తన. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్టు నా ప్రజలను మింగుచు పాపము చేయి వారందరికీ తెలివి లేదా ఆజ్ఞ అతిక్రమముతో బాగా ఇష్టమైనటువంటి ఆహారం ఎలాగైతే తింటాం కదా మింగుతూ. చాలా మంది చూడండి, మొత్తం ఎక్క బిస్కెట్ అనుకుంటారు. నవ్వడం ఇంకా డైజెస్ట్ అక్కడ, ఇంకా నవ్వకపోతే డైజెస్ట్ ఇక్కడ ఉంది. ఆహారం మింగునట్లు బత్తలు లోపలికి నా ప్రజలను మింగుచు. ఎవరు వీళ్ళు? దేవుని యందు ఆసక్తి గలవారు. జ్ఞానానుసారమైన ఆసక్తి లేదు అని సర్టిఫికెట్ పొందుకున్నవారు. అలా కాదు మళ్ళా కాదు, చెమ్మ చక్క ఆ బ్యాచి అదే ఉంటుంది. నా ప్రజలను మింగుచు పాపము చేయ వారందరికీ వాక్యములో ఉన్న సారాన్ని భావాన్ని అందించకుండా తన తలంపుతో వాక్యము చెబుతున్నటువంటి ఎవరైనా కానివ్వండి వారందరికీ తెలివి లేదా? ఎందుకు ఉండదండి? తెలివి అనేది బొమ్మాయిలు కొనుక్కుంటే వచ్చేది కాదు.
వాక్యములో ఉంది. మీకు చాలాసార్లు చెప్పారు, నేను మోటార్ పిల్లో ఉన్నప్పుడు నా దగ్గర బ్లూ కలర్ ఉన్న బైకులు ఉండేది, నరిగిపోయి ఉండేది అంతా, మాట్లాడి వదలబడ్డేది. ఎప్పుడు టైం అయితే అప్పుడు కాలా చెప్పుకోవటం, ఇలా చదవటం. ఏ రోజులో తెలిసేది కాదనుకో, కానీ చదివేవాడు. ఏం చదువుతున్నా తెలిసేది కాదు సుమా, జ్ఞానంగా కూడా చదివేవాడు కాదు, చదివేవాడు అంతే, చదివేవాడు. కానీ సందర్భం మాత్రం గుర్తుంటాయి. అదేంటో తప్ప అప్పుడే బలంగా చదివే, అప్పుడే గ్యారెంటీ చదివే, ప్యాస్ అయితే ఏం ప్యాస్ అవ్వదు, తగ్గుతుంది. అందుకే చదివేవాడిని అంతే, ఎప్పుడు చదువు ఉంటే అప్పుడు. అది కనుక మన దేవుని పిల్లరా, శరీర ఆత్మ కోసం పెట్టారు. ఇక రోడ్డు మీద నా ఏ శరీరం చూసినటువంటి బ్యాచ్ మా ఊళ్ళో ఉండగా పక్కూరు మా ఊరు చుట్టుపక్కల పద్ధతులు మన ఫేమస్ తెచ్చుకుపట్టున్నాం. మామూలు ఫేమస్ అందరూ సూపర్. ఆ బ్యాచ్ కూడా పేరు వచ్చారు. వాళ్ళు అంటారు అనుకుంటే, అమ్మాయి మెంటల్స్ కదా, అమ్మాయి అల్లుడు గారు ఎప్పుడు చెప్పా, నేను మెసేజ్ రాస్తే పిల్లలకి తెలుసా మీకు, అమ్మగారంటే ఎప్పుడు గుర్తున్న పక్కన కావాల్సి వస్తున్నారు, కానీ అప్పుడప్పుడు పడుకో అంటారు. దగ్గర పిల్లలు అమ్మగారు దగ్గర పడుకో అంటారు. అయిపోయినా కట్ట చూస్తున్నప్పుడు తెలిసిన వేరే విషయం. కానీ అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఏదైతే వాక్యంలో ఆలోచన ఉన్నానో అది వాక్యంలోనే అందాలి. నాకు ఎదురుగా ఎవరు కనపడ్డా నాకు అందడం కాదు, ఇష్టమవుతుంది. అది చెప్తున్న పోలేరు, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము పెరిగినట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఆజ్ఞ అతిక్రమంతో జ్ఞానమని బోధిస్తున్న వారికి ఖచ్చితంగా భయం ఉంటుందన్నట్టు, భయపెడతాను దేవుడు తెలుసా, భయపెడతా. ఎప్పుడు చచ్చినాక నడుకున్న వ్యక్తి మేము ఏం చూస్తామంటే అది కాదు, భయపడ్డే అది బాధ. భయం, బాధ కంటే ముందు కలిగేది భయం కలిగితేనే బాధ వచ్చేది. బాధ నెక్స్ట్, ఇది భయం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్నా అల్లున్నట్లో సని అని సాగట్ మనకు తెలుసు. అంటే అర్థం ఏంటి? మంచి ఆస్తులు ఉన్నాయి, మంచి పాస్తులు ఉన్నాయి, మంచి సర్కిల్ ఉన్నాయి, మంచి ఆత్మీయ కుటుంబం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి కాదు చిన్న కంసం వద్దమ్మా అట్లంతే. ఏమై కాదు, తేనుకుడు రోగం పట్టేసుకున్నాం. ఓ థమ్సప్ తాగడం, ఓ ఛాయ్ తాగడం, ఏదన్నా ప్రేమగా అయితే పాయసం ముట్టుకోడు, ఏం ముట్టుకోడు, ఒక్కటే మాట నో. ఆల్రెడీ వాడు ముందు స్టార్ట్ అయింది ఏంటిది? దంచటం. అందుకే మీరు చూడండి, సమస్త రోగములతో కాపురం అనే రోజున విశ్వాసం మంచి బలంగా ఉన్నారు. అది కాపు ఎక్కడ మీరు చూడండి, ఎక్కడైనా కాపురికి ఇదే బాధ, అరగదు. కానీ అదే బాధ కలిగిన జీవితం. అందుకే భయపడదును అంటే నిన్ను భయపడతా చూడాలంటే, దేంతో కంటి ముందు కనబడుతున్న వాక్యము చదువుతున్నప్పుడు అప్పటికే కోల్పోయి నీ శరీర తత్వాన్ని చూసి భయపడతావు. అది ఆహారం పెరిగినట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయవనందరికీ తెలివి లేదా? ప్రార్థన చేయటం మనం ప్రారంభమిస్తే ఎదుటి వ్యక్తిని గబుక్కున అనే తలంపు కాదండి. ఎవరు తెలిసి సపక్కన కొంచెం ఆలోచిస్తాం. ఎందుకంటే మళ్ళా వెళ్ళి ప్రార్థన చేయాలి కదా, అదొక బాధ ఉంటుంది. కానీ వీళ్ళ ప్రార్థన అలా ఉండదు. ప్రభు ఇంత గొప్ప ఇచ్చావు, ఇంత గొప్ప ఇచ్చావు, ఇంకొక ఏం చేయాలి, ఏమైనా చేస్తా, ఇదే ఇట్లాగే వెళ్ళిపోతాడు. కానీ తిరిగి ఆలోచించడు. నీ పిల్లలకు చెబుతున్న మాటలు వాస్తవమా నిజమా కాదా అని గ్రహించే శక్తి నాకివ్వు అని ఒకనాడు పరిపాలన అప్పగించినటువంటి సొలొమోను అడిగినట్టుగా అడగలేకపోయా. సొలొమోను పరిపాలన అప్పగిస్తే ఏం ప్రయత్నం చేశాడు?
ఇంత జనాలు నీ ప్రజలను లెక్కించి పరిపాలించడానికి నాకు జ్ఞానము బుద్ధి సరిపోదు కనుక వారిని లెక్కించుటకు జ్ఞానము, వారిని ఏరుటకు బుద్ధి నాకు ప్రసాదించు. అదేంటని అడుగు. ఆస్తిపాస్తులు పునరావృతులు అడగాల్సింది. అడిగింది దేవుడికి ఇష్టమైంది, అవసరం దేవుడికి ఇష్టమైనది. నువ్వు అడిగింది దేవుడికి ఇష్టమైంది, నీ అవసరం కూడా ఏంటో దేవుడికి ఇష్టమైంది. నేను కొడుకు అవసరం అడిగి ఇచ్చేద్దాం అనుకున్నట్టే ఇచ్చేసాడు. నువ్వు ఏం అడగాలో ఫస్ట్ నేర్చుకోవాలి. మనం ఎన్ని పక్కన వీడి ముందే కూర, నువ్వ, చేపలు, రొయ్యలు, ఫ్రాన్స్ పేపర్లో పెట్టబడాలి. ఏ పెద్ద మన ప్రాంతాల్లో ఈయన ఆట ఎప్పుడైతే ఈ ఆలోచన ఉంటుందో సంఘం మీద పడి ఖచ్చితంగా వాడు తినే ప్రయోగం చేస్తాడు. వాక్యాన్ని భరిస్తాడు. కళ్ళను తొక్కుచున్న ఎత్తుకు చిక్కము పెట్టకూడదు. కాపరి మీరే. కాపరి మెయింటెన్స్ అలాంటి తెలుసా మీరు? పౌలు గారు మెయింటెన్స్ తెలుసా? అప్పుడే తన చుట్టూ ఉన్న వారికి భోజనం పెట్టాడు. తెలుసా మీకు? తన చుట్టూ ఉన్న ప్రయాణం చేస్తున్న వారికి భోజనం పెట్టాడు, కష్టపడుతూ పెట్టాడు, తన చుట్టూ ఉన్న వారికి పెట్టాడు. ఎక్కడన్నా వస్తే అందరికీ పంచాడు. ఆయన మెయింటెన్స్ అప్పుడే బోలంతా. అది కాపరి అంటే. కాపరిని సంఘం సాధగలదు అసలుకి? శాతనైతే దేవుడు పౌరుని సంఘాలు సాధాయి. ఒక సంఘం సాధన పౌరులు గారి మెయింటెనెన్స్ అంత గొప్ప ఉండేది. సంఘాలు సాధాయి. అమ్మో ఆయన చుట్టూ ఎప్పుడు ఎంతమంది ఉంటారు, ఇంత ప్రదేశం వెళ్తారు, ఏ అవసరమో ఏంటో ఇంత మెయింటెనెన్స్ పౌరులు గారికి ఉండేది. పాస్టర్ గారి మెయింటెనెన్స్ అంటే భార్య నిమిటికు, భర్త టింగ్ ఇద్దరు పిల్లలు పుట్టుకు. కొత్త పట్ల కొనుక్కున్నాను అయ్యగారికి కొన్నాడు. దేవుడు చెప్పాడన్నా జీలకర్రలోను, పసుపులోను, మెంతులోను బాగులోను అన్నాడు. వాటి దేవుడికి చెప్పని మనసు చెప్పాడు అక్కడ. అంతే వేసేస్తాడు ఇక. అది అంతే కదా. మరి రాక వాళ్ళని కలగటం అనేది ఆత్మీయత, నువ్వు కలిగించటం అనేది స్వార్థం. అది కనుక మన దేవుడు పిల్లరా చెబుతున్నాడు, వారికి తెలివి లేదా అని ప్రశ్నించాడు. తెలివి లేదా అంటే దేవుడు ఉద్దేశం ఏంటి తెలుసా? బుద్ధి లేదా అంట మనం కోపం వచ్చి అంటే అర్థం ఏంటి? వాడు బుద్ధి కలిగి ఉంటే మంచిది అన్నది మన అభిప్రాయం. ఆహారం తిట్టాడు, ఇక్కడ ఇన్సల్ట్ చేశాడు, క్రిటిసైజ్ చేశాడు, డామిట్ ఇలాంటివి వస్తాయి మనకి. తిట్టంగా తెగలేదు. బుద్ధి లేదా అన్నమంటే నువ్వు బుద్ధి కలిగి ఉండటం మంచిది అన్న అర్థం. నాది కాదు బైబిల్ది. మనం చూసినా ఎవరు లేకపోయినా సరే తిట్టినా బాగుండదు. నన్ను ఎంతమంది తిట్టాడు, బుద్ధి లేదా, సిగ్గు లేదు, రెస్పెక్ట్ లేదు, మాట్లాడటం రాదు, గౌరవం లేదు, ఇలాంటి ఎన్నో మాట్లాడతావు. తెంగన మాటలన్నీ మాట్లాడతాం మనం. నువ్వు బైబిల్ చదివావు అనుకో, అసలు నీకు అర్థమవుతుంది. చదివితే అర్థమవుతుంది చెప్పట్లెక్క, నేను ధ్యానిస్తే అర్థమవుతుంది. కనుక దేవుడు ఏమంటున్నాడు 14 కీర్తనలో, వారికి బుద్ధి లేదా, తెలివి లేదా. తెలివి లేదా అంటే తెలివి కలిగి ఉండటం మంచిది అని అర్థం. 19:2 సామెతలు. సామెత గ్రంథము 19:2. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. దేవుడు ఎప్పుడు మంచిగా కోరుకుంటాడు. దైవజనుడు కూడా అంతే. నువ్వు బాగుపడాలనే కోరుకుంటాడు. అది అందుట్లో ఏదో ఆశించి కాదు, బాగుండాలంటే బాగుండాలి. చాలా మంది బయట ఉంటారు సార్, దేవుని మనసులో పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి అంటారు. అది గొప్ప వరం మీకు, ఎందుకంటే నాకు తెలుస్తుంది కాబట్టి చెప్తాను. ఏ విషయం దేని చాలా బలంగా ఉంటారండి, చాలా బలంగా ఉంటారు, బలపరమైన మాట్లాడుతుంటారు. ఆల్రెడీ ఫస్ట్ నుంచి కోత అలవాటు పెడితే ఆటోమేటిక్ ఇంకెప్పుడు చూసినా కోతలే. కానీ కోయించుకున్న పోయి అనుకోవడం తప్పేముంటుంది.
ఎప్పుడో ఒకసారి బ్రేక్ తిరిగితే వామ్మో శుద్ధమెత్తలు శరీరం శుభ్రం అంటాం. అది ఎప్పుడు చూస్తే డైరెక్ట్ పెద్ద రంపంత పాత్ర స్ట్రాంగ్. ఇవాళ ఏ గడ్డలు తీసుకొని వస్తాడు, గుండెకాయ పెరుగుతాడు, కిడ్నీ తెస్తాడు, పేరుని ముఖంగా కట్టేసి మళ్ళీ ఆపరేషన్ చేసి కుట్లేస్తాడు. వాక్యంలో దేవుడు ప్రిపేర్ అయ్యి వస్తుంటాం మనం చర్చికి. అంతేగాని మంచిగా స్టవ్వకపోవడం దొంగలాగా ఒంటి మీద నూనె పూసుకొని కళలో దూరితేట దేవుడు చాలా డిఫరెంట్ చెప్తాడు. ఒకరు తెలివి లేకుండా కాంతిని బయటకెళ్ళి చర్చలు బయటకెళ్ళి పంపించి బయటకెళ్ళి క్రాంతి చర్చ నుంచి బయటకెళ్ళి ఇంకెప్పుడు రాకు చర్చలోకి అవుట్ డిస్టర్బ్ అవుతున్నాను. ఎలానే ఇంకెప్పుడు రాకు, ప్రాణాలు అడుగు పెట్టకు. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోడు. ఒకరి నడత వాని ప్రవర్తనను తారుమారు చేయును, తారుమారు చేయును, తారుమారు చేయును. తొందరపడి నడుచువాడు. వాక్యాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తొందరపడవా, ఆలోచించాలి, ఆలోచించాలి. ఏంటి దేవుడు చెప్పాలి అనుకున్నది, అది ఏంటి? దారి తప్పిపోవును, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత, మూర్ఖత అంటే బాలుని హృదయములో స్వాభావికముగా మూఢత్వము పుట్టును అని ఇక్కడ. ఎవరో పెడితే వచ్చేది కాదు దరిద్రం, ఆటోమేటిక్గా వాడు ఒంట్లో పెట్టి పంపాడు దేవుడి దరిద్రాన్ని. అది మనం ఆరు సమాసం చేసి మన మంచిదే అనుకుంటాం. మనం ఆల్రెడీ నీ జీవిత కాలంలో నీకేం పెట్టాలి అంతా బలిసి పెట్టి కుట్లేసి పంపించాడు. లోపొచ్చేది అంతే, తెలుసుకోకపోతే పచ్చకాలంలో అయ్యే తెల్లకాలంలో అవుతుంది ఎవరో తెలియదు. ఓ శేషత్రుంటే అంతే, ఇంకా తప్పు వేసిపోతాడు. ఏంటంటే గుర్తించలేకపోయాడు ఆ తెల్లకాలం అంటారు. అదే పచ్చకాలంలో అయితే తప్పులు గుర్తి చేస్తాడు. ఎందుకంటే ఏదో రూపంలో కనబడుద్ది కాబట్టి ఆ విజువల్ ఎఫెక్ట్. తెల్లకాలం డేంజర్ కనపడం తెలుసా. ఒళ్ళు బాగానే ఉంటుంది, మనిషి బాగానే ఉంటాడు, కానీ ముదిరి చచ్చిపోయి ఎంత వరకు తెలియదు. సత్యత్తి కామెరా, తెల్ల కామెరా ఎంత డేంజర్ అండి, ఎంత డేంజర్ అండి. మూర్ఖతలు అంతేనండి. ఒక మనిషి దినదినము తన ఆలోచన విధానంలో మార్పు చెందుతూ పరివర్తన చెందాలి. పుట్టుకతో ఎవడో బుద్ధిమంతుడే కాదు, నీతిమంతుడు ఎవడో లేడు. అందరూ బచ్చే కావాలి, అమలా కావాలి. అది సర్టిఫికెట్లు ఎవరికి లేవు. అది ఏదో ఒక రూపాయలు ఏదో కన్నా ఒక జీవితం ఏర్పడిపోయినా సరే ఒక్క క్రీస్తుకు తప్ప. పవనే నా శరీరం పెద్ద ముళ్ళుందని నేను చెప్పాను, అదేంట అంతే. కనుక ప్రియమైన దేవుని పిల్లగా దేవుడు చెప్పాలనుకున్నది, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. బంధులు ఓడలయ్యాయి, ఓడలు బండ్లు అయ్యాయి అంట. మనం కాదు, బండ్లే ఓడలే. నీ మూర్ఖత వల్ల తారుమారు. ఒక మనిషి మూర్ఖత వల్ల తారుమారు. కోట్లాది రూపాయల ఆస్తి అయినా నీ అనాలోచనతో కలిగిపోద్ది. రూపాయైనా సరే నీ జాగ్రత్తతో కోట్లు అవుతాయి. డబ్బు గురించి మాట్లాడట్లా, నీ ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నా. రేపు దాచుకుందాం, రేపు సంపాదించేట అంటే రేపు నీ అమ్మ మొగుడుగా, రేపేమి సంపాదించున్నావు మరి ఎలా చెప్పగలిగా? ఈనాటి కాకీడు నువ్వు ముందెలుతుంటే నీ ప్రాణం తీసే ఎన్నో ప్రమాదాలు చుట్టూ ఆలోచున్నాయి. ఏ రూపాయలు తెలియదు, సస్తే తెలిసింది. అరే ఇప్పుడే పోయిందిరా, ఆ బస్సు యొక్క దాటిండు కారు కొట్టేస్తుంది. బస్సే కొట్టాలి న్యాచురల్గా, కానీ కారు కొట్టింది. మొత్తానికి తప్పడా
అన్ని తగ్గిపోయాయి. పాప మేఘంలో పడ్డాడు. తప్పదు, నడుచుకుంటే పోతాడు. చెట్టుకొని దిగింది, కష్టం దిగింది, అవుట్. తప్పదు. ఏ క్షణాన ప్రమాదం నీ అంచుల చుట్టూ ఉంటుంది. మనుషులకి సస్తేగా తెలిసింది పలానోడు పలానా విధంగా చచ్చిపోయాడు. మనము చూసాం ఇక్కడ. ఇంకా బతుకున్నా చచ్చిపోయి లెక్కేపోయాలి. లెక్చర్ అంటే ఆయన అంతే సర్వం దిగుతుంది. బాడీ అవుట్, బాడీ మొత్తం హ్యాండిక్యాప్. ప్రమాదం మనకు జరగలేదు కనుక మనం ఈరోజు చేతులు ఎట్టా అంటున్నాం, లేకపోతే ఎట్టాల్సి వచ్చింది. మరి ఇది పోతే ఎట్టంట? విలువ ఉన్నప్పుడు తెలియదు, పోయినప్పుడు ఆ విలువ ఎంత వెతికినా తిరిగి రాదు. అది మన తమ్ముడు దైవ మస్తు సార్లు చెప్పిన, రే దైవకంటే బలంగా ఉన్నంత వరకే గుర్తుపెట్టుకుంటే చూసారా అని ఉన్నాడు. ఎందుకంటే ఒక ప్రేమ జాలి ఉంటాం కాబట్టి. అంతే, అది కర్మ కానీ యాక్సిడెంట్ చేసి చెప్ప అట్ట అంటాయి. వాడే అంటాడు బ్రేక్ వేసిందన్న దేవుడు నాకని. ఇప్పుడు స్పీడ్ పడలేడు, నడవలేడు, నిచ్చిన స్టెప్ ఎక్కలేడు. ఎట్లా అంటే అన్న చూసుకుంటున్నా నా ఎక్కువ వైట్ అయితే అప్పుడు కొసవత్త వేసాపాయిన రే. అందుకే చెప్తా, ఎంత తగ్గి ఉంటే అంత మంచి జీవితంలో. అది కళ్ళు ఎగరేసిన ఒక పన్ను పీకేస్తాను దేవుడు. అది దెబ్బ పట్టినంత వరకే, పడినాక నువ్వు ఖచ్చితంగా డౌన్ అవుతుంది. అది అనుక్షణం భయం అయితే సార్, అనుక్షణం ఎనీ టైం తిరుగుతుంటాం. ఎవడెప్పుడు కొట్టినా సరే కనబడ్డే కలిగే తెల్లా చర్చిలో. కానీ వచ్చి ఇంత గొప్ప వాక్యాన్ని ఇస్తున్నట్టే బలం, దైవ బలం మనకు అలా ఉండదు ఎప్పుడు. అదే చెప్తున్నాను కనుక మీరు దేవుని పిల్లలు, తొందరపడి నడుచువాడు దారి తప్పి సీటుకి మాటకి సుర్రుమని ఎత్తుంటాడు, గుర్రుమని ఎత్తుంటాడు. ఆలోచనగా మాట్లాడుతూ ఉంటాం. రకరకాల ఒక మాట అనే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. ఆలోచన అనకుండా అంటే తెగిపోవాల్సిందే కాదు, అలా ఉండాలి. అంత జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు వచ్చిన కదా చెప్పి కుదరదు. ఒకరి మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేయును. మూర్ఖత ఎవరిచ్చాడిది? గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది మూఢత్వాన్ని మడిచి ఆత్మని దాన్ని కంగనింపజేసి బాడీని ఇచ్చి దాంట్లో పెట్టి నువ్వు నడువు అంతే. ఇప్పుడు ఎవరికోగా మూర్ఖత ఉంది, ఇటే పక్క ప్రమాదం ఉంది, అటే పక్క ఆయన కిందిది. ఇప్పుడు ఏడ్చేయాలి నేను అది మొత్తం మూసుకోవాల్సింది మొదలు. ఇంకా అది నేర్చుకోవాలి. జీవితం అంటే అంతే. ఇంకా ఏం లేదు. ఎంత తగ్గితే అంత గొప్ప ఉంటాం. అది అన్నా ఇంకో అన్నయ్య చాలా చెప్పాను మీకు. తూట్లు బలం, బొక్కలు బలం, ఏకే పాఠశాలతో దాటిన దిగిన దిగవు దైవత. ఎప్పుడైతే ఈ అలవాటు అయిందో జీవితంలో మనం గెలిచేవాడే పుట్టడం. యేసుక్రీస్తు వారిని గెలిచారా? ఒక సంప కొడితే మరొక సంప మనమైతే ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది. బాబా తగ్గంతేగా కొడితే ఏమైందిరా, పన్ను బాగానే ఉంటాయి, కొట్టించుకో. రెండోసారి కొత్త చేసా నీకు అని వాడే ఒక రోజు పోతారు ఖచ్చితంగా. అన్నా సారీ, ఆ క్షమాపణ మనం చంపేస్తే నిలబెట్టిద్దామని నీ తగ్గింపు. మన పడదంటే నాకు ఆడు తెలుసు, నా బొచ్చు తెలుసు, నీకు ఏం తెలుసు, నాకు దేవుడు తెలుసు. పెట్టుకోవటం అయితే వచ్చేస్తాం మళ్ళా. ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు తెలుసు, ఆరుయుడు కాదు. అది మన సినిమా ఎత్తడు, ఓ జనం ఎత్తుంటారు. ఓట్లు మాత్రం బరలెక్కని తక్కువ చేయంట, ఆడే ప్యాకేజ్ ఇస్తారు. ఫాలోయింగ్ మాత్రం సీఎం. ఎప్పటికీ అలాంటి తలంపుంటే కాదు. అది తలంపు అంటే ప్రజలు ఏనాలంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ అవసరం ఏంటి, ఇంగ్లీష్ ఎందుకంటే అంటాడు. వీడు కొడుకు మాత్రం ఎలా చదువుకోవచ్చు. దాన్ని ఏమంటారండి, వాళ్ళేంటాను అంతే కదా. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. నీకెవరు తెలుసు అంటే మనుషులతో చెప్పానుకో, నీ అంత ఎదపెట్టుకొని వెళ్ళాను. నువ్వు ఒక్కటే చెప్పు, నాకు దేవుడు తెలుసు అంతే. రాజుగారు ఏమన్నా సార్ పేషెంట్ అంటే అంతే.
పోతాం పోతాం అగ్నిగుండంలో వెళ్ళిపోతాం. అదేంటి ఇంతమంది ఎవరు లేరు ఫ్రెండ్స్? ఎవడలే చెన్న కదా చెప్తారు. లోకంలో స్నేహితులు ఉంటే మనం అక్కడ దేవుడు ఉంటారు. అది వాడు కదా చెప్పిన నిజమైన స్నేహితుడు కదా సార్, ఇస్ ద రియల్ ఫ్రెండ్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు, జీసస్, వాక్యం. ఇది నీ నుంచి ఎప్పటికీ పోదు. స్నేహితులు మారచ్చు, మారిపోవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాక్యం మాత్రం ఉండగా కాబట్టి అదే చెప్పిన వాడికి ఎప్పుడు. కనుక మన దేవుని పిల్లరా చెప్తున్నాడు దేవుడు, నీ ఫ్రెండ్ ఎవరు అంతే. అగ్నిగుండం వేసేసారు, ఫ్రెండ్ ఎవరు ఇప్పుడు చెప్పండి? సింహాల బోర్లు వేశారు, ఫ్రెండ్ ఎవరు చెప్పండి? నోళ్ళు మోయించాడు, అగ్ని ఉన్న ఒక్క బట్ట కూడా కవల. స్నేహితుడు అంటే కాపాడతాడు. నిజం కదా? నిజమే కదా? సింహాల బోనైనా అగ్నిగుండమైనా ఏదైనా సరే దెబ్బ తగలకుండా 40 సంవత్సరాలు పట్ట నరగలేదు, కాళ్ళ వాపు లేదు, అంత గొప్పగా కాసి కనపడాడు. ఎక్కడ కనబడుతుంది? కాబట్టి వేసుకొని తీస్తే బట్టలు మొత్తం మురికి కంపు. ఈ బట్టలు వాసన అనుకుంటాం కానీ మన ఒంట్లో వాసన మొత్తం ఉంచుకొని అట్ట యాంగర్ వేయగానే వాసన వచ్చేస్తుంటే ఉతుకు స్మెల్ వచ్చేస్తుంది. అది కాదు స్మెల్, నీ బాడీలో దరిద్రం అవుతుంది కట్టుకొని అవురుకొని ఆ వాసన అవుతుంది. అందుకే ఇప్పుడు బాగా చేసుకోవాలి బట్టలు. అప్పుడు అనుకోవాలి మనం బట్టలు తిట్టేప్పుడు ఉత్తే బాడీ బాగా నల్లగా పొలం ఉండగాని మొత్తం దరిద్రం అనుకోవాలి. మనం అనుకో సోనస్వతం వస్తాయి, స్మెల్ వచ్చేది. సోపులు మాత్రం శాలరీ, సోపులు ఎక్కువ తప్ప ఏముండదు. సోపులు ఎందుకు మాత్రం సోపుల కోసం అంటే బాడీ. కనుక దేవుని పిల్లలు ఒకరు తెలివి లేకుండా మంచిది, అందరికి తెలివి ఉండాలి. విచిత్రం ఏంటంటే తెలివి రాకపోతే కూడా అయిపోతుంది. అంతకుముందే వంకాయ అంట, కాకాయ అంట, అతను కొద్దిగా మిసుకు కొలుచుకొని ఎక్కడో చెప్పండి. ఒక ఉంది మా ఊళ్ళో, ఇప్పుడు ఉందో పోయిందో డోంట్ ఐడియా. ఆమె మన ఊళ్ళో ఉన్నప్పుడు మాత్రం కెస్మాన్ అనేది సహజం కెస్మాన్ అనే అంటాం. నేను కూడా కెస్మాన్ వాడతాను. ఎవరైనా ఉంటే పాస్గా కిలోస్ వాడతాను. మ్యాక్సిమం పదవేలపోతే కెస్మాన్ ఉంటుంది. అయినా వచ్చింది 3 నెలలు దాటింది గాన్స్ నుండి అంటుంది. నాకు అర్థం కాదు గాన్స్ ఇది పదవి ఎక్కడ పుట్టింది? ఉండేదేమో దరిద్రం గోరకుండా ఆ గొంట్లో ఉంటారు. గాన్స్ నుండి అంటుంది. గాన్స్ ఏంది నాకు అర్థం కాదు. ఓహో గ్యాస్ నూనె, గ్యాస్ నూనె, గ్యాస్ నూనె అది కిలోస్. కిసానన్నా బాగుండదు. మక్కపేటలో మాధవ్ మాట్లాడుతున్నాడు గాన్స్ నూనె అయిపోతే చిన్న సార్ 23 సంవత్సరాలు ఇదే మనసు, ఇదే మాట, ఇదే పద్ధతి ఎక్కడ లేదు. వాక్యం దగ్గర ఉంటే అలాగే ఉంటాం. మనం ఎంత హైట్లో ఉన్నా ఒకటే పొజిషన్ ఉంటాం. ఒక స్టేట్మెంట్ ఒక రకంగా రకం కాదు. నేను ఎక్కడైనా కలిమిలో కానీ లేమిలో కానీ ఎక్కడైనా ఉండటం అలాగే ఉండగలను అనవరం ఇస్తాం. అది తెలివి నిదర్శనం. తొందరపడి నడుచువాడు దారి తప్పి ఒకరి మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు అయ్యామంటే ఎవ్వరూ చేయడండి. తెలుసా? మనల్ని మనమే ఆపం చేసుకుంటాం తప్ప మనల్ని ఎవ్వరు మోసం చేయరు. అలా సుఖం ముందే అన్నారు. ఎగ్జాంపుల్ అవుతున్నా ఫ్రీ అయితే పోతాం, అలవాటు అయితే ఆ తర్వాత 100 మేకలు అండి. తెలుసా? ఫస్ట్ ఎగేస్తాడు, ఆ తర్వాత కూరకేస్తాడు. పటాష్ అక్కడ మైనస్ అవుతుంది మన జీవితం. తెలివి ఉండాలి, ఫస్ట్ తెలివి ఉండాలి. అది దేవుడు ఉండాలి అని కోరుకున్నాడు. తెలివి అందరికీ అందాలి. ఎక్కడుంది తెలివి? ఇందా చెప్పిన బొమ్మాయిలో ఉండాలి అంటే లోపంలో ఉండాలి. వాక్యంలో ఉంది. ఎక్కడ? 2, 3 కొలస్సు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే బహిర్గతమై ఉన్నవి అన్నదా? గుప్తం అంటే లోతు.
ఎవరికి అందని లోతు. పసిఫిక్ మహాసముద్రపు లోతైన 8,848 మీటర్లను కొలిసి చెప్పగలిగిందేమో కానీ వాక్యపు లోతంతో కాపరికి ఎప్పటికీ అందదు. ఎందుకు తెలుసా? ఆయన కాలు పెడితే సరిపోని లోకములో మనం ఉన్నాం అంటే అర్థం తెలుసా? ఆయన కాలి గోటికి కూడా మనం సరిపోం. అలాంటి ఆయన యొక్క ఆలోచనని ఈరోజు మనం పసిగట్టగలిగామంటే నిజంగా అది అసాధ్యమైన పదం. దైవజ్ఞానాన్ని పసిగట్ల ఒడిసి పట్టగలం అంటే అర్థం ఏంటి? ఆ జ్ఞానము అలా వెళ్ళిపోతుంటే దాన్ని ఏ తవతోనో లేదా ఏ వలతోనో ఒడిసి కొట్టుకోవచ్చేమో అన్న పదం మీకు అర్థమైతే అలా 2-3 మొక్కలు ఒడిసి కొట్టుకోగలమేమో కానీ దైవ జ్ఞానాన్ని పూర్తిగా నాకే తెలుసు బైబిలు అంటే కుదరదు. అందరూ తిరిగితే అంటే ఎప్పటికీ చాలా విషయాలు అందక పక్కన పెట్టుకుంటున్నారు. రాసుకుంటా తెలుసు మీకు కనుక రాసుకుంటా ఆ పదం ఎందుకన్నాడో అర్థమవుతుంది. అది అంతానికి టైం తీసుకుంటుంది. చదవాలి, ఆలోచించాలి. ఉన్న సమయంలోనే ఇంత జ్ఞానం ఆలోచించాలి. ఆ పదం ఎందుకన్నాడు దేవుడు? ఆ పదం ఎందుకన్నాడు? ఏమన్నా మనకెందుకు లేదు అంటే కాదు అన్నాడంతే. ఎందుకు అన్నాడు? ఇప్పుడు ఎంత కాదు అది ఎవరు మామూలు తిట్టిందే ఎవడు అంటాం మనం. నువ్వు కన్న కొడుకునో కూతురునో ఎవడు ఒంటి పక్కెట్టాడు వాడయ్యాడు ఏదో ఒక మాట అంటేనే అన్నం చేయి కడిగి మరీ అంత తినకుండా అంత అవసరం ఉన్నది. బైబిల్ కూడా కూర్చొని ఈ పదం ఎందుకన్నా చెప్పేసి వస్తువులను ఎందుకు ఆలోచించాం? బరీకి తిని ఇక్కడ మాత్రం తినకుండా పసిపెడతారు. వాటి సంగతి తెలిసిస్తే అనంటే అట్టే వేడుకుండా ఉంటుంది మరి బాయని ఆయన గ్యాస్ మీద పెట్టి కూర్చోండి మాడిపోతుంది అంతే. ఇక్కడ ఉండాలి. ఎందుకన్నాడు దేవుడు ఈ మాట? అసలు ఈ మాట అంటున్న ఉద్దేశం ఏంటి? అదే చెప్తా. నేను బైబిల్ మహా అయితే 2 పేజీలే 2 లైన్లే. ఈ పదం ఎందుకన్నాడో దీని సంగతి దేవుడి గారు ముందుకు పోతాం అంతే. మొదలుపెట్టి అమ్మ కక్క యారా లావా బయటికి రా అయిపోయింది. అప్పుడు దేవుడు బయటికి రా అంటాడు. అని కక్క ఏమన్నా అలా ఆత్మానుసారమైనటువంటి జ్ఞానం. దీన్ని ఎలా చదవాలి? 1500 సంవత్సరాలు ఆఫ్టర్ 40 పుస్తకాలు రాయించారంటే ఆలోచించండి. 39 27 ప్లస్ 39 66 అంతే. ఈ 39 గ్రంథాలను రాయడానికి దేవుడు తీసుకున్న సమయం 1500 సంవత్సరాలు. కేవలం 27 పుస్తకాలు రాయడానికి తీసుకున్న సమయం 100 సంవత్సరాలు. ఇంత ఆలోచన తత్వంతో దేవుడే ఇంత సమయం తీసుకొని అక్షరాన్ని కూర్చి పదాన్ని నేర్చి కావలసినటువంటి జ్ఞానవంతమైనటువంటి మాటల ఆ ప్రదేశాలకు పంపి బైబిల్ ఇస్తే ఈ సంవత్సరం నేను టార్గెట్ పెట్టుకున్న ప్రభావ డిసెంబర్ కల్లా వేసేస్తాను. నేను 5 కాలం నుంచి ప్రార్థన వరకు డిసెంబర్ దాకా వద్దు, వారం చాలు అయిపోతుంది. బైబిల్ అయిపోయింది. చదవటం ఏమో చదవలే కదా, చదవలే కదా. ధ్యానిస్తే జీవితకాలం సరిపోదు. మనకున్న ఆవిష్కారం మొత్తం దాన్ని ధ్యానించడానికి సాగంటే అక్కడ ఆలోచించాలి, అక్కడే ఆలోచించాలి. కనుక మిమ్మల్ని దేవుని పిల్లరా 2-3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. బుద్ధి జ్ఞానము తెలివి లేకపోతే వివేకము లేకపోతే ఎన్నైతే ఉన్నాయో ఆత్మ ఫలాలకు సంబంధించినటువంటి మార్గాలు అవన్నీ కూడా దేవుని గుప్తములై ఉన్నవి. ఇప్పుడు తోడుకోవాలి. 900 అడుగులు పోలేసి ఇంకో మనం తెలిస్తే పార్టీ అని చెప్తే ఎవడాక్టర్లాగా క్రికెట్ చెప్పింది లేపే అంటే వాళ్ళు ఏమంటారు? తెంగలు అంటారు. వాక్యం వింటున్నప్పుడు దాంట్లో జ్ఞానాన్ని సారాన్ని ఒడిచిపెట్టు దీన్ని అంటారు. ఎన్ని తెంగలు అంటారు కదా, ఎన్ని తెంగలు అంటారు. అప్పుడు ఆత్మ ప్రేరణతో ఒక తలంపుతో వచ్చిన మాట నిజంగా మింగుడు పడదంటే నమ్మండి. చూడండి 69-27 కీర్తన
దోషము మీద దోషము వారికి తగలనిమ్ము, నీ నీతి వారికి ఎందుకు దరిద్ర జ్ఞానం. అది 18 మత్తయి సువార్త. భూమి మీద మీరు నేడిని బంధితులో పరలోకంలో ఉన్న వాటిని బంధిస్తారు. ప్రభు వారికి జ్ఞానం వస్తుంది ప్రభు. ఆడ పెద్దగా ప్రజెంటేషన్ కలిసి అంతే అంతే అయితే ఓకే కలిసి రికమెండేషన్ చేయాలి. కాపరి మీరు జ్ఞానం రావాలంటే కాపరి చేతులు ఉన్నాయి. గుర్తుపెట్టుకో. అయ్యగారు ప్రార్థన చేస్తే చెప్తాను అక్కడ మరి అంత ఈజీగా ఇవ్వడు. పరలోకపు తాళసేపు పేరు కనిపించారు కదా సార్, ఆయన ఇంటిని కరెక్ట్ అని. అది కనుక ప్రజెంటేషన్ చూస్తాడు, ఆసక్తిని చూస్తాడు, జ్ఞానానుసారమైన కథ చూస్తాడు. వీళ్ళు అన్ని విషయాల్లో పక్కన పెట్టి దేవుడి కోసం ముందుకు రాగాలని చెప్తాడు. వద్దు ప్రభు వాడు వేస్ట్ కానీ ఏదో టైం పాస్ కాదు అంటే అయితే ఓకే ఆయన తల గుర్తిస్తాడు అప్పుడు లేకపోతే వాడి అయిపోయింది ఫినిష్ క్రాప్స్ ఇలా చెప్తాడండి. మేలుకోనేవాడు మాత్రమే ఇలా చెప్తాడు. దోచుకునేవాడు ప్రియులారా ప్రభు చిత్తాన్ని బట్టి ఈ దాన్ని ఎక్కడో నాకు ఇప్పుడు వచ్చే వారం రాని పిల్లల్ని కూడా మనం కలుపుకొని తెచ్చుకొని పూసేసుకొని తీసుకుంటుంటే అమ్మా అందరూ పేసిన చెప్పండి నేను ఎందుకు రాలేదమ్మా కారణం చెప్తే వచ్చి ప్రాబ్లం చేసినామనే కదా వాళ్ళ వాక్యం ఎందుకు నువ్వొత్తి ఏం చెప్తావు నేనొత్తి ఏమెత్తావు ఫస్ట్ లైన్ అంతే కదా మరి. చర్చికి రాని పిలవా వస్తే బతికిపోతావు లేకపోతే మంటలో కాలిపోతావు. వెండి నేర్చుకో అది కనబడదు. రాత్రి సాయంత్రం బొల్లాను అదే ప్రసంగం ఆడ సినికి ఈ రాత్రి సింపేస్తంతే ఏమంటే బతికాడతానండి. స్థలాలు 1000 కోట్ల సినిమా అంట బాగుందంట. టికెట్ ఎంత అప్పు వాడికి తీసుకుందాం 15,000 టికెట్ లేదు. ఎవరు వెతుకు దొరికింది అంటున్నాను. అంత ఇంట్రెస్ట్ ఉంటారు. నేను మాట్లాడదు ఎందుకంటే నాకు ఇప్పుడు ఒకటి అనిపించింది ఏంటంటే బైబిల్ కాడ ఇంట్రెస్ట్ ఎందుకు ఉండలేకపోవడం పిల్లలకి అది క్రిస్టియానిటీకి. మీరు ప్రత్యక్షం ఉన్నారు కాబట్టి మీరు వింటున్నారు ఈ పదాన్ని. క్రిస్టియానిటీకి బైబిల్కి ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది? పెళ్ళి అంటే కుటుంబం ఎగేసుకొని అయ్యేసుకొని 3 ఫీట్ చూసేసుకొని సూపు కొత్త పీలా పైల్స్ ఏదో వేసుకొని సూప్. మరి కారు మామూలు ఎత్తుమా ఆడ ఒక్క అర్థం వచ్చినా అర్థం రాకుండా ఆడబడతాం. అందుకు ఇంట్లోంచి బయటికి రావాలి. ఇప్పుడు నన్ను చూడు, నా కారు చూడు, మా అమ్మ చూడు, మా ఫ్యామిలీ చూడని చూపించుకోవాలి. నువ్వు కాబట్టి ఇంటి ముందు పోయి కష్టం అయిపోతాం. అప్పుడు దాకా భయంతో బాగుంటుంది కదా. కానీ వాళ్ళ ఊరు నుండి అంటే అంతే KGF4 అంటే ఎందుకు ఈ స్టైల్ నేను మా ఊరికి పనిచేసి జనమంతా పడుకొని బాగా గొడవ పెట్టేస్తాను. మాత్రం మా ఊరు కారు ఆగటమే చూడాలద్దు, మళ్ళా చూడకూడదు. కారు ఇప్పుడు కొంచెం ఏం చెప్పొస్తుంది అంతే. అస్సలు ఫోన్ తీసారు కదా, అస్సలకి సమస్యనే. అది ఎందుకు కన్నపరుచుకుంటాం అలవాటు చేసుకుంటే దాన్ని కాపాడుకోవడం కష్టం. అదే క్యాజువల్గా ఉంటే ఎల్లప్పుడూ ఒకేలా ఉండొచ్చు. అది అందుకే ఆ ఇంటికి బయలుదేరుతాం. ఎందుకు పడుకోవాలి? అయ్యా వస్తున్నాను ఉండాలి. ఏ పడుతున్నాను ఆయన ఇంట్లో ఉండేస్తున్నట్టు దాన్ని తినేస్తాడు. వద్దు మీరు పడుకొని వచ్చి లేపుతున్నా 4, 3 అయింది. జనమంతా దొరుకుతారు. కారు వచ్చి పక్కన అయింది. మళ్ళా బయటికి బయలుదేరుతాం. లేదంటే 12 వచ్చినట్టు చెప్పండి. అది ఎందుకంటే అక్కడ నుంచి పేదవాడిగానే హైదరాబాద్ వచ్చారు. ఆ పేదలకు అక్కడలాగే ఉంచుతారు ఎప్పటికీ కూడా. అది నాకేముందో ఎంతంది అప్పటికి తెలియదు కూడా. అది స్థాయి వాక్యం. పౌలు గారికి వ్యాపారం చెప్పాడు ఎప్పుడైనా మనకి చెప్పలే. దాన్ని ఆపడి పోబడి చెప్పట్లా, ఒక్కటే చెప్పాడు అంతే.
ధైర్యపరులు కష్టం చేసుకుంటూ సువార్త ప్రకటించారు. కష్టం అయితే సొమ్మెందుకు వచ్చింది కదా, ఎంత అవసరమా? కనుక మేము దేవుని పిల్లారా అంతటి ఇంట్రెస్ట్ అని లేనప్పుడు ఇదిగో వచ్చేసింది 10 మందికి. దోషం మీద దోషం వైపు తగలేము పోతే ఏం చేస్తాను. ఒకసారి వెలిగింపబడి 6:1 ఎప్పుడు పరలోక సంబంధమైన మనం రుచి చూచి పరిశుద్ధాత్మలో పాల్గొని దేవుని దివ్య వాక్యములకు లాభం యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుసరించు తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుడు మహానముగా అవమానపరుస్తారు. ఇంకా దేవుడి వాక్యాన్ని అవమానపరిచే వారికి జ్ఞానం ఇవ్వని ఎలా పాపం చేస్తాం? ఎలా చేస్తాం? అంతే. ఉపయోగపడిన వాళ్ళ గురించి ఏం ఆశిస్తామని మనం దేవుడి మాటకి కట్టుబడి నిలబడిన వాళ్ళ గురించి ఏం ఆశిస్తామని మనం ఆలోచించాం. దోషం మీద దోషం వారికి తగనిమ్ము, నీ నీతి వారికి అందనీయకము. నీ నీతి వారికి అందనీయకము. అందుకే చాలా మంది క్రైస్తవులు క్రీస్తు ఏంటో తెలియదు. నువ్వు ఎవరి ప్రసంగాన్ని విను, నీకు తెలియకుండా ఒక ముక్క చదువుతాడు చూడు. ఆయన నా కొరకు ప్రాణం, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు పెట్టాడా, నీ కొరకు పెట్టాడా? ఆ పదవి తెలుసా? మన కొరకు. కానీ ఈడేమో తెలుసా? ప్రభు వీడిని ఆశీర్వదించు, వీడిని ప్రేమించు, వీడిని లేవనెత్తు, నన్ను మాత్రం గొంట పెట్టు. కలుపుకోవాలి. మేము మన పదవి ఎక్కడ పోలేదు బయట. మేము పలా చోటకి వెళ్ళినప్పుడు, మేము పలా చోట ఉన్నప్పుడు మాకు మేమన్న పదవి పడుతుంది. ఆయన నేను అని అర్థం. ఒకే ఒక చోట క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నేను నన్ను పోలి అంతే. స్వార్థ ప్రేమలో మేము మాకు ఎదురయ్యాయి. మేము టీం అంటే పేర్లు. నేను అన్న పదవి అడ్డం. పౌరులు గారు అంత గొప్పోడు మరి, పాస్టర్ గారు ఎంత గొప్పోడు మరి. అది అంతే కదా మరి. అంతే. ఎందుకు అందనీకు అన్నాడు? ఎందుకు? వాడికి అర్థం కావాలి ప్రభు కెపాసిటీ ఏంటో, దేవుడి కెపాసిటీ ఏంటో. యెషయా గ్రంథం 51:6 ఆకాశము వైపు కన్నులెత్తుడి, ఆకాశం వైపు కన్నులెత్తుడి, ఆకాశం వైపు కన్నులెత్తుడి. అంతే. కన్నులెత్తుడి అంటే అర్థం ఏంటి? కళ్ళు ఇలా పెట్టి చూడమని కాదు. అది కళ్ళు ఇలా పెట్టి చుట్టూ ఏం కనపడి శూన్యం తప్ప. కన్నులెత్తుడి. జ్ఞానికి మనోనేత్రములు తలలో ఇప్పుడు 6 సంవత్సరాలు కన్ను ఎత్తే ఉన్నాయని చెప్పాలి. అది కన్ను ఎత్తడం ఏంటి? ఎత్తే ఉన్నాయి కదా. కన్నులెత్తుడి. క్రింది భూమిని చూడండి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును. అంటే అర్థమేంటి? పొగను చూడండి. పొగలోకి వెళ్ళామనుకోండి, పొగ ముందు భయంకరంగా కనపడుతుంది. పొగలోకి వెళ్ళామనుకోండి ఆటోమేటిక్ చీలి దాంట్లోనే పోతుంది. అంతే. అంతరిక్షం కూడా అంతే, దాంట్లో కదే స్మాష్ అయిపోద్ది. అంతర్ధానమగును. భూమి వస్త్రం వలె పాత గిలిపోవును. భూమి భర్త వలె పోతట. అందరి నివాసులు అటువలే చనిపోతును. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయ. అది అంటే ఆకాశాన్ని చూపి, భూమిని చూపి, అంతరిక్షాన్ని చూపి వీటి గురించి వివరిస్తూ మళ్ళా ఒక మాట చెప్తున్నాడు. అటువలే చనిపోతును మాట్లాడి నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. 69:27 కీర్తన. ఆయన అంటాడు, నీ నీతి వారికి అందనీయకము, నిత్యము ఉండే నీ నీతి అందకుండా చూడు. యెషయా గారు దావీదు గారు మాట్లాడుతున్నారు. సరే కీర్తన దావీదు గుర్తొక్కర్లేదు, ఎవరు రాస్తారు తర్వాత కానీ కీర్తనంగా పోని. ఓకే, కీర్తనంగా ఏమంటున్నారు? నీ నీతి వారికి అందనీయకము.
యెషయా గారు ఏమంటున్నారు? యెషయా గారి ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడు? నా రక్షణ నిత్యం ఉండును, నా నీతి కొట్టివేయబడదు. ఎల్లప్పుడూ ఉండేది కావాలి మనిషికి, అప్పుడప్పుడు పోయేది అవసరం లేదు. అంటే దేవుడే యెషయా వారి ద్వారా స్వయంగా తెలియజేసిన మాటది, అయినా గ్రహింపు లేదు. కానీ రక్షణ నీతి దేవుని సదృశ్యాలు క్రీస్తుకి, క్రైస్తవులు చెప్తారు క్రీస్తుకి రక్షణ నీతి ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు. అంతే. క్రీస్తుని గురించిన లోతైన ఉద్దేశం అది. క్రీస్తు అనగానే మరి పైపోయిన పిల్లలకి, ఉద్యోగాలకి చెప్పి మేము మొన్న క్యాలెండర్ లేకపోయినా కానీ మనకి పోయిన 5 గంటలు పోయినా తీసుకున్నాం అన్నా, దేవుని కృపను బట్టి మంచి చిన్న గది ఇచ్చాడన్నా. నేను అన్నా మగానే నన్నంతా ఫేస్ టు ఫేస్గా నువ్వు మారు, నువ్వు మారు. దేవుని కృపకి ఎంత వస్తే, ఎంత బిల్డింగ్ కట్టినోడికి ఎంత కృప ఉండాలి. ఆడు ఎందుకుంది ఫోటో, పెద్ద స్వామివారి ఫోటో ఉంది. అది వచ్చిందంటే నువ్వు అన్నావు, నువ్వేమో దేవుడు ప్రార్థన అంటున్నావు. లోపం కలిగించింది ఆయనే, కానీ సాతాను ఆక్రమించింది. క్రీస్తు వారి లోపం ఏమన్నది? ఈయన కార్యకారిస్తున్నాడు, ఆయనతో నాకు పని లేదు అని చెప్పేశాడు. లోపం కలిగించి దేవుడు ఆక్రమించింది వాడు. కారణం నీళ్ళంటే ప్రార్థన. ఇంత రకాలన్నా బోధన ఒకటిన్నర అయిందన్న, ఇంతే అన్న బోధన ఒకటిన్నర అయిందన్న. ఎంతకన్నా దేవుడు ఇచ్చాడా? మరి ఇంత బిల్డింగ్ నీ అమ్మమ్మడు ఇచ్చాడా? ఎవడిస్తాడు? ఈ గదులకి, ఈ కళ్ళకి, ఈ ఫ్యాన్లకి దేవుడిని అట్టుకట్టే చెప్తారు అంతే. చాలా మంది కొంపలో ₹1,00,000 ఫ్యాన్ చూసి ఒక ఫ్యాన్ మనం చూసిన ₹1,49,000 ఫ్యాన్ కళ్ళు గొలి నాకైతే బయటకు వచ్చింది మామూలుగా అనిపించింది. అది ఫ్యాన్ నెత్తి మీద తిరిగే ఫ్యాన్ చూసి తట్టం కదా మరి మామూలు లేదు. మరి క్రీస్తు అంటే నేర్పారు మనకి, చదువు లేని పాస్టర్ అది. అంతకుమించి ఏం నేర్పలే ఇంక మనకి. అది ఒక రేంజ్ని చెప్పాలి. యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే నువ్వు ఏమైనా ఏం చెప్తావు? లంగా వెస్ట్ కాదు, స్టూపిడ్ ఫెలో అట్లా ఏదో సింహ అజానుబాబుడు ఇలాంటి ఎన్నో జరుగుతుంది. తక్కువ 4 సంవత్సరాలు నీతో కాపురం చేసుకుని చెప్పకుండా పోయేవాడికి ఇంత తప్పెత్తాడు. ఇంతకు కలిగి జీవితాన్ని ఇచ్చి, లోకాన్ని ఇచ్చి, ఇంతకు పాలు పెట్టుకుని దేవుడు మాత్రం చెప్పేస్తా చేతిలో. ఇది నీ భక్తి, ఇది ఒక పత్తి. ఇదే నేర్పేది మనకి తప్పు. ఇదే నేను ఫస్ట్ నేర్పింది. చాలా మంది కాకుండా చదువు లేదు, బోగళ్ళంతా పాస్టర్లు అవుతారు. 5 సర్టిఫికెట్ కావాలి. గవర్నమెంట్ అడిగిద్దారు బయటకి. దేవుడు అడుగుతున్న భయం మాత్రం లేదు. అది గవర్నమెంట్ అడిగిద్దంత. చర్చిని కూడగొడతాం రిజిస్టర్ కాకపోతే బీజేపీ అయ్యా 5,000, 10,000, 3,000 ఇది అంతే. ఓ బాడీ, ఓ రిజిస్ట్రేషన్, దానికి పెద్ద నెంబర్, రీనేమ్, సంవత్సరం, సీరియల్ నెంబర్ అంతే. ఎవరికో భయపడి రిజిస్ట్రేషన్ ట్రై చేయమని సరే, ట్రై చేసి చూడమని చెప్పి ప్రేమైన దేవునికి వెళ్ళారా అంటే అంత భయం క్రైస్తవులకి. కానీ సంఘంలో మాత్రం బ్రేవ్ పర్సన్ లాగా మాట్లాడుతుంటాడు. ఎట్టాక వాక్యం జరుగుతుంది, ఇది అట్లా కట్టున్నాడు. అది ఎవరో వాడుతున్నాడు, పిల్లగాళ్ళందరూ మేకలు ఏదైతే గుండెకేసి గుర్తు వేసినంతే అవుట్ పూజ అన్నమాట. అంతే. ఆడు ఇల్లు కలిసిపోయాడు. చర్చి మీద కన్నేసిన చర్చి పిల్లల మాటను స్కెచ్ చేసుకొని పడతా కొట్టడంలో ఎక్స్పర్ట్ ఇక్కడ. నేను కొడితే ఎలా ఉంటుందో కొట్టిన వాళ్ళని తెలిసింది. మామూలుకి స్కెచ్ నేను గీసిన కొట్టేది ఇక అది మోసే సంపి అలవాటు కొట్టేది సార్ తీసుకో అది. కనుక మా ఊళ్ళో ఒకటి ఉందండి, అన్న అంతే అంటలేరా ఏమనలేను. నేను కూడా అట్లా వంటగా కాదు చూసిన సరే మనసులో పెట్టుకున్నా. ఓహో నీ మనసు ఫిక్స్ అయితే నీకు సలార్ సినిమా చూపిస్తా అనుకున్నా. అది రిలీజ్ అయింది, కానీ నేను ముందే చూపించేవాడికి
అంతే వేసుకుని ఇంకా ఇప్పుడు ఇటు పోతారు, ఇటు పోతారు, బ్యాచ్ వచ్చేసుకుంటారు అంతే. ఒక్కరు మూర్ఖుడు కనుక బాగాలి, సంఘం బాగుండాలి, సంఘ బిడ్డలు బాగుండాలి. వాళ్ళ వైపు దృష్టి చేసి చూసినా, వాళ్ళ గురించి టార్గెట్ చేసి మాట్లాడినా బద్దలేక తప్ప వాస్తవం ఉంటే ప్రేమగా పంచాల్సింది. నువ్వు పంచు ఆడిన వాళ్ళని చెప్పి పంచు. యుద్ధం గెలవాలంటే, ధర్మం గెలవాలంటే యుద్ధం చేసే తీరాలి. అలాగే స్థిరపడితే బాగుండదని వాక్యముతో ఆలోచన తగ్గేస్తుంటాం. మనం ఎవరైనా బోధాల ప్రాక్టీస్లో కానీ కదా, వీఆర్ ద క్రిస్టియన్స్. అది పవర్ చూపిస్తాం, అలాగే పదాలు చూపించాం. ఒక్కసారి కాదు, 5 ఏళ్ళు గుర్తుండదు. కనుక ప్రియమైన దేవుని పిల్లగా అలా ఉంటుంది మరి. కనుక చెప్తున్నాడు, కన్నెత్తి చూడు, దీన్ని చూడు, దాన్ని చూడు, నా రక్షణ నిత్యం ఉండును, నా నీతి కొట్టివేయబడదు. నీతి రక్షణ క్రీస్తు సంబంధించిన లోతైన విషయం కదా. యెషయా 56:1 పైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. టైం మెన్షన్ చేస్తున్నాడు. నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకుని. అంటే డెలివరీ టైం అయిపోయింది, జాగ్రత్త. అమ్మాయికి 9 నెలలు, ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా, కాసుకొని ఉండాలి, కంటికి రెప్పలా ఉండాలా. ఏమో అది ఇచ్చామని నీ గొర్రెపొడి లైన్లో పెట్టు, అప్పుడు లేవుగా, ఇవన్నీ ఫెసిలిటీస్ లేవుగా. కనుక ఆ గొర్రె వెంకటేశ్వరుడు మామూలు వెంకటేశ్వరుడు అది మమ్మల్ని వాడించుకుంటూ నెట్ టిక్ అనుకుంటాం. ఆ గొర్రె బలిశాతం వచ్చేది, టిక్కు గొర్రెపొడి. అప్పుడు గణేశ్వరుడు తీయాల్సిన మధ్యలోనే అప్పుడు అది సగం పెట్టడానికి జనాలు తీసుకొచ్చేవాడు. మరి ఎంత డబ్బులు లేవు, మేము ముందు వచ్చాడు, అదే జనాలు తీసుకొచ్చేవాడు. ఏం బాబాయ్ లేదు, రూపాయలతో పట్టుకొచ్చే ఇంట్లో అయితే ఎక్కువ వెనకాల నిలబడాలి, చెక్కుంటుంది. ఇట్లా పట్టుకుంటే నిలబడితే ఆ గొర్రెలు కిసికిసాలేదు. అది అదొక అనుభవం, దానిత్వం. కనుక మన దేవుడు పిల్లారా చెప్తున్నాడు, సిద్ధముగా ఉన్నది. ఆ టయాలలో అమ్మమ్మ దగ్గర నుంచి కన్న తల్లి వరకు, తండ్రి వరకు, బిడ్డ ఎప్పుడు డెలివరీ అవుతా అని మంచో చుట్టే ఉండేవాళ్ళు. ఇప్పుడైతే హాస్పిటల్లో ఐసీయూ అయితే చూసే దిక్కులేదు. అమ్మాయి అపోలో హాస్పిటల్లో డెలివరీ అయింది, బాగా కాస్ట్ ఎక్కువ. అంతేగాని ప్రేమ లేవు. నీ కూతురు పక్కన, నీ కోడల పక్కన ఉండవలసిన వాడు ఈ రోజున ఇంట్లో వేసి వేసుకోబడుతున్నాడు. ఐసీలో ఉంది, ఏదైనా డెలివరీ అట్లంటే టైం ఇచ్చారంటే 3 గంటలకి కాలేదా అయితే కోసేయి అంతే. పక్కనేది ఆత్మీయది, కన్నవారేది, కట్టుకున్నోనేది. ఆడేమో బిజీ, ప్యాంట్ సరిపోద్ది, వీళ్ళేమో బిజీ, అంత బిజీ. ఏమో బిజీ కరీ విషయం. బిడ్డలకి భరోసా. ఒక బిడ్డ భూలోకానికి వస్తుందంటే లోపల ఉండగానే సంరక్షణ తెలుసా. ఏది రోజున ఆత్మీయత ఎక్కడ అసలు అంత బిజీ షెడ్యూల్ అయిపోయింది. అది వాక్యం లేదు, ఆత్మీయత లేదు, ప్రేమ లేదు, ఏమి లేదు. ఒక్కటే యావ సొమ్ము 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 సొమ్ము, పొమ్ము 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 పొమ్ము. ఎవరు నేర్పారు సమాజానికి ప్రేమ గురించి? ఎవరు చెప్తే అర్థమవుతుంది, ఎవరు నేర్పాలి? ప్రేమ దేవుడు పిల్లల. కనుక యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, డెలివరీ సమయం దగ్గరకు వచ్చేసింది. దేనికి? రక్షణకి, న్యాయ నీతి ఎల్లడి ఎప్పుడకు సిద్ధంగా ఉన్నది. ఎలా, ఎక్కడ, ఎప్పుడు చెప్తున్నాడు. క్లారిటీ కావాలి కూడా మనకి, కావాలి కదా. ఇర్మియా గ్రంథము 23:5 యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. క్లారిటీ వచ్చేసింది. పలానా హాస్పిటల్ అమ్మాయిని జాయిన్ చేసిన డెలివరీ వచ్చేసింది. టైం టెక్నికల్కి వెళ్ళిపోతుంది మనం అంతే. అదే
రంగారావు గారు హాస్పిటల్, సుబ్బారావు గారు హాస్పిటల్, పంటకి కొన్ని అమ్మగారు హాస్పిటల్ మా ఊళ్ళో ఫేమస్. ప్రతి డెలివరీ ఆల్మోస్ట్ అక్కడ జరిగేది. అమ్మగారు హాస్పిటల్ అంటే సార్ అక్కడే డెలివరీ కార్పులు, చల్లటి కార్పులు. పొన్నారం హాస్పిటల్ వచ్చిన తర్వాత మొత్తం పురుడిగా డెలివరీ. ఇక తర్వాత ఇక చూడు ప్రభుత్వ ఆసుపత్రి అది ఇది ఇక కోత, నో డెలివరీ, సిజరింగ్. 14 పుట్లు వేసిందే పెట్టిన తీసి అప్పటికే వయసు మొత్తం పోతుంది, నడుము పంటది. ఇంకా వయసు మీద పోతున్న మందికి కుట్లు పొలం జారిపోయి పెయిన్, తింటే పట్టు బుద్ధి కుట్లు పుట్టి భయం, జీవితం సర్వనాశనం. బిడ్డలంటే జీవితం నాశనం చేయాలా? అలాంటప్పుడు కనపడమే బెస్ట్. నిన్ను నన్ను వచ్చిన బిడ్డకు ఆరోగ్యం కావాలి కదా, మరి నీకు బిడ్డ కావాలి, ఎదుటి బిడ్డ మాత్రం ఆరోగ్యం కావాలి. అది కాన్సెప్ట్ ఈ రోజున, కాన్సెప్ట్ అది. స్వార్థం. రేపు దానికి కూడా నువ్వుడు కావాలి, దానికి కోత ఎత్తారు. వాడదే మాట అంటే ఒక తండ్రిగా నువ్వు వింటే అప్పుడు నీకు అర్థమైంది చుక్కెట్ట బయటకు ప్రేమలయ్యప్ప. ఏమి అందుకే ముందే చెప్పాడు, ఒకే ఇంట్లో ఉన్న 5గురు వేరుపడతారు, 3 ఇద్దరికి ఎదురవుతారు, ఒకే ఇంట్లో గొడవలు గుస్ 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 అంటే చెప్పాడు దేవుడు. అంతే, అక్కడ డిసైడ్ పడతారు, తమ్ముడు అంటే అక్కడ పడతారు. ఇది ఫ్యామిలీ. మళ్ళీ భక్తులు పారేశోద్ధుడు పాప బయటకు వెళ్ళాక నీ ఎంత తెలుస్తున్నా అని బయట చెప్తామంటే అసలు ఏదైనా వస్తే మనం తగ్గి ఉంటే పడితే పడింది వాడు ఆయన మీద పని ప్రాబ్లం. అది నేర్చుకోవాలి ఎప్పుడు కూడా, అదే నేర్చుకోవాలి. అది రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురు చెప్పేసాడు. నీతి వెళ్ళనీయకుడు, నీతిని అనుసరించి నడుచుకునుడి, రక్షణ వెళ్ళనీయకుడు. రక్షణ నీతి క్రీస్తు. క్రీస్తు ప్రత్యక్షమయ్యేది ఎక్కడ అంటే దావీదు వంశమున, దావీదు వంశమున, దావీదు వంశమున, దావీదు వంశమున. అంటే మనకి క్లారిటీ వచ్చేసింది, క్లారిటీ వచ్చేసింది. ఎందుకు ఇక్కడ దాకా వచ్చాం తెలుసా? మనం ఎక్కడ దాకా ఎందుకు వచ్చాం? దేవుని యందు ఆసక్తి లేని వాడికి ఆసక్తి కలిగించటం కొరకు, వాడి రక్షణలో ఉంచడం కొరకు, నీతి అనే తన వాక్యాన్ని వాడికి బయలుపరచడం కొరకు, వాడు ఎలా ఉంటే బాగుంటది అసలు ఏంటి అని ఆలోచించడానికి క్రీస్తు కాడికి వచ్చాం. దేవుని కాడ మొదలుపెట్టి క్రీస్తులకు వచ్చాం. దేవుని యందు ఆసక్తి గలవాడు వాళ్ళు లేరు గనక, నరకానికి వెళతారు గనక, అది దేవుడికి ఇష్టం లేదు గనక, వాడిని కాపాడటం కొరకు ఒక రక్షణ అవసరం గనక, ఆ రక్షణ కర్త లోకానికి ఎలా రావాలో ఆ ప్రయాణంలో వచ్చిన పదనే ఇవన్నీ ఎక్కడికి వచ్చి ఆగింది, ఇక్కడికి వచ్చి ఆగింది. రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. క్లారిటీ వచ్చేసింది, వచ్చిందా? నీతి వెల్లడి అయినది క్రీస్తు రాకతో, అంటే పరిపూర్ణ జ్ఞానం కాదు, పరిపూర్ణమైన జ్ఞానం. క్రీస్తు వచ్చిన తర్వాతే పౌలు గారు ఆ మానవగలిగారు. సున్నతి సంబంధులు పౌలకు రాజ్యవాల్సిన కాదు, రక్తం సింధించిన గొర్రెల పొట్టే రక్తంతో పౌలకు రాదు. ఇలాంటివన్నీ స్థిరపరిస్తే ఈ యెరూషలేము పట్టణంలో వేలాది మంది యూదులు ఉన్నారు, ధర్మశాస్త్రం నమ్మిన వారు ఉన్నారు, ఆగమైపోతారు. మా కొరకు దయచేసి గుండు కొట్టించుకో, అప్పుడు వాళ్ళు కూడా ఇది కూడా నిజమే నమ్ముతారు. నిజమే నమ్మిన ఉపయోగం లేదు కదా. ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులుగా తీర్పు తీర్చబడదు చెప్పేశాడు. గొర్రెల పడి రక్తం చిందించడం వల్ల ఎవరికి పాప పరిహారం జరగద్దు, జరిగించలేదు చెప్పేశాడు. సరే బలవంతం పెట్టారని చెప్పేసి గుండు కొలుసుకున్నారు. అది వాళ్ళని కాపాడలేదు, కాపాడే అవకాశం ఉన్నా కాపాడలేదు. అది మా భక్తిలో మేము ఏదో ఉంటే మా భక్తి వ్యాపారం ఏం చేస్తుంటే మధ్యలో వచ్చి రేట్లు తగ్గిస్తాంటాడు నేనా అంటాడు ఒకడు వచ్చి. దాన్ని మనం ఏం చేస్తామండి? నిజం చెప్పొద్దా? నిజమే చెప్పొద్దా? వాక్యం అసలు వద్దా? 36 కీర్తన వాళ్ళ దోషము బయలుపడి ఎప్పుడు ఎప్పుడు దావీదునకు నీతి చిగురు పుట్టిస్తాం. పరిపూర్ణ జ్ఞాన క్రీస్తు వచ్చేసింది. ఎప్పుడైతే వాక్యము బట్ట బయలైపోయిందో పట్ట పట్ట ఇస్తున్నారు ఇక్కడ పాస్టర్ రాజమండ్రిలో ఒకటి ఏడ్చారు నా మీద పడి. ఇక ఏడుస్తూనే ఉంటారు. ఇంకా
ఎప్పుడైతే వీళ్ళు ఏడుస్తున్నారు, దీని అర్థం చెప్పనా, కేవలం మనీ దాహం, సొమ్ము. నన్ను అడిగాడు ఒక ఆయన, అన్నా నువ్వు కూడా వ్యాపారం చేస్తున్నావు అన్నా అంటే వాళ్ళు క్వశ్చన్ చేశారు. నా రూట్లోకి వాడు ఎలా వస్తాడు, నీ పర్మిషన్ లేనిది, అది నాకు తెలియకుండా ఎందుకుంటుంది అని అడిగితే, అన్న ఎవరిది వ్యాపారం, నీ కూడా వ్యాపారం, ఐ నాట్ బిజినెస్ మ్యాన్. దేవుడు పని చేసుకుని బతకమండం అన్న పదం మాత్రమే ఈ రోజు నాకు కథకు వచ్చాను. నేను బిజినెస్ మ్యాన్ కాదన్నా, దెబ్బలు దండం పెట్టాడు అంతే. రాత్రి నువ్వు వచ్చినాకంటే నాకు డబ్బులు ఇచ్చేవాడు. వాడు ఏమనుకున్నా ఇంకా ఎవరో చెప్పాడు, నేను బిజినెస్ చేయట్లేదు. దేవుడు స్వహస్తాలతో కష్టపడమన్నాడు, అందుకే కష్టపడుతున్నా, వ్యాపారం కోసం కాదు. ఈ జీవన వ్యాపారం చిక్కుకుని తన అసలుగా లేదు. కష్టపడమన్నాడు దేవుడు. కష్టం కష్టం చేస్తున్న పౌరులు గారి మాట వెనకాల ఎంతటి క్షోభ ఉన్నదో వాక్యం రాస్తుంటే నాకు అర్థమవుతుంది. టైం లేక తెలుసా మీకు అనుకునేవాడిని, ఇంకా జీవితంలో రాత్రిపూట కొనుక్కునే ఛాన్సే లేదు. ఇంకా హ్యాపీ కదా. ఉన్న సమయంలో వాక్యం ఎంత జాగ్రత్తగా ఆలోచించాలా. అప్పుడంటే 5 గంటలు ఆలోచించేవాడిని, ఇప్పుడు 5 గంటలు ఆలోచన టైం ఏది. అందుకే రాత్రి ఎంచుకున్నా. అందుకే పిల్లలు సెల్ చెప్తే సైలెన్స్, నో సెల్. నా బంధువులకు సెల్లే రానివ్వను నేను. చర్చలకు సెల్ రాణిస్తానా, తగలెట్టేసాను ఈసారి. సెల్తో వాక్యం చెప్పేసారు మీకు, నాకు కొత్త పగిపోవాలి. అది బండ్లోనే రాని నేను సెల్. ఎందుకంటే ఆ రోజు ఆ సమయంలో నాకు అవసరం. సాయంత్రం బయట మీటింగ్ ఉంది, మరొక శోభ వారికి సంబంధించిన న్యూ ఇయర్ క్రిస్మస్. ఇప్పుడు ఎన్నో వినున్నారు, కానీ వినంది చెప్పాలి. ఈ తలంపులను ఎప్పుడొస్తే నిద్రపోతే నిద్ర వచ్చింది. వెలుగుతో ఉన్నప్పుడే ఆలోచిస్తారు అట్టివన్నీ. ఆ సమయం 12:05. ఇప్పుడు చెప్పండి, నేను కష్టపడుతున్నాను, ఎంజాయ్ చేయట్లే. చాలా మంది నిద్రపోతారు సార్, ఎంజాయ్. ఎంత బాగుందండి, ఉన్న సమయాన్ని వాడుకోవడాన్ని ఎంజాయ్ చేస్తాం మనం, అంతే కదా. కాబట్టి మీరు దేవుని పిల్లరా, అదే ఆలోచన, అదే ఉద్దేశం, అదే సంకల్పం అవసరం. కనుక ఇవన్నీ ఎప్పుడైతే ఇలా దేవుడిగా కష్టపడి చేసుకుని ఉన్నాడో, ఇవన్నీ ఎప్పుడు చెప్పేసరికి వాడు దండం పెట్టాడు, కష్టం వెనక్కి వచ్చేసాడు. వాక్యం ఎప్పుడైతే ముందుకు వచ్చేసిందో, ఇక చూడు ఎలా ఉన్నంత పరిస్థితి. నాట్యం ఆడుతుంది, ఎక్కడో కాదు, ఎక్కడ తెలుసు నాట్యం చూడండి. ఏ దానికి తెలుసమని నాట్యం చూడండి, మనకు తెలియని వాళ్ళ 36:2 కీర్తన. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేస్తుంది. అని అర్థమేంటి, నీకు తిరిగేలేదు రాజన్నో, నీకు తిరిగేలేదు మళ్ళన్న, నువ్వు తులపు అన్నో, నువ్వు ముందు అన్నా. అదే బైబిల్ జ్ఞాని, ఆత్మజ్ఞాని, బొచ్చు జ్ఞాని, గొర్రె జ్ఞాని, బర్రె జ్ఞాని. ఏమరా సుబ్బే, ముఖస్థుతి అంట. ముఖస్థుతి అంటే అర్థం ఏంటి, ఎదురుగుండి దోషం అను 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 అను. మైక్లో లెజెండ్ ఆఫ్ బైబిల్ లేవు గుడిపెట్టి. ఎవరో లెజెండ్, నిత్య విద్యార్థి సారే. పాస్టర్ ఎవరు నిత్య విద్యార్థి, ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని, ఆ జ్ఞాని, ఈ జ్ఞాని, డాన్స్ మాస్టర్ పెట్టుకో సహోదరుడు అంతే అంతే అంతే. కన్నపరుచుకోవడం కొరకు ఎంఏ, ఎంఈడి, బిఈడి, ఎంబీటీ బొచ్చు పెట్టుకోవడం. ఈ వెనుకడు తప్ప పెళ్ళి లేక లంగా అని తెలిసిపోతాడు. పెళ్లి కొడుకు వెనక ముందు సరైన డిగ్రీ అంటే వారంతా పరమ లంగా ఇంకోలేడు. మనం ఏమనుకుంటాం, అబ్బాయి బిఏ బీఈ చేసిండు, అమ్మాయి బాగానే బతికింది, ఏం బతకదు, అది అప్పటికే పోకేపోయినాడు లోపం. అది ఓ మోటుడికి ఇవ్వు, ఓ మోటోడికి ఇవ్వు, బంగాళా గుర్తాడు, మల్లెపూల గుర్తాడు భార్యని. తెలుసా మీకు? నేను ఈ అబ్బాయి చదువు తింటామా ఏంటి? అందుకే మన పిల్లలు ఎక్కువగా రంగాలకి వెళ్తాం మనం.
ఆడు బాగా కోసి కుట్లేసి మన ఇంటికి పట్టుంటే నేను పూసుకుంటూ భరించాలమ్మ, భర్త అంటే భరించడం. ఈ అమ్మమ్మ మాటలో ఈ పులిసిపోయిన పదాలు వాడద్దు. లేచి 2 పీకితే కాళ్ళ గురించి పక్కన లేదు, కోళ్ళైనా కొడుకైనా అల్లుడు కొట్టుకుంటాం. అమ్మాయి బాధపడింది, అమ్మాయి ముందే కొట్టాలి, అప్పుడు బాధపడాలి. అది భయం లేదు, పెళ్ళప్పుడు వాక్యాలు లేవు, జీవితంలో భయం చెప్పేవాళ్ళు లేడు. ఈ మామ పుట్టిన వాళ్ళు ఎందరో, అల్లును పుట్టిన వాళ్ళు ఎందరో, అట్టం పుట్టిన వాళ్ళు ఎందరో, ఈ కుటుంబాలన్నీ గందరగోళం. ఇవన్నీ దరిద్రం. చర్చిలో స్తుతిగానమే అసహ్యంగా లేదండి. బాధ్యాన్ని విడిపోయి, బంధాలు విడిపోయి, నువ్వు వచ్చి ప్రభు కొరకు మాట్లాడితే చెడు పడిందా అయితే అట. అందుకే ఒక స్థుతి ఏమవుతుంది, నాట్యం ఆడుతున్నాడు. ఎక్కడ అక్కడిక్కడ కనపడ్డు కదా, ఆడి ముఖం ముందే నాట్యం ఆడుతుందంట. పర్వాడు గుడ్డోడు కదా, మరి కళ్ళు కనపట్ల, మనోమిత్రం లేదు కదా, కళ్ళు కనపట్ల. అది టింగ్ 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 అన్న అడిగిపోతున్నాము అంటే బైబిల్ పెట్టుకుంటే తాకు, బైబిల్ పెట్టుకుని చచ్చిపోవాలా, వద్దే వద్దన్నో పోల్చుది, పోనమ్మో బయలు పక్క పెడతాం, పో అమ్మో పో అంతే. పంపించినప్పుడు దోష, పోయినప్పుడు దోషగాడు. ఎవరు పంపించారు? నాట్యము తలంపులో ఉంది. నువ్వు చర్చికి రాలేదంటే దోషం ఏముందో డాన్స్ వేస్తుంది. ఏం కాదు, ప్రార్థన చేసుకోపోద్ది, టాబ్లెట్ తెచ్చుకో పెట్టుకోపోద్దా, సూది తెచ్చుకో పెట్టుకోపోద్దా, వేసుకుంటే పోద్ది. అది మెడికల్ షాప్లో మెడిసిన్ తెచ్చుకొని పెట్టుకుంటే ఉపయోగం, ఒంట్లో పెట్టుకుంటే పోదు. దానికి ఎంత పౌరుందని తెలిస్తే వాక్యానికి ఎంత ఉండాలి. వారి దోషము బయలుపడి అసహ్యంగా కనబడు వరకు అది వాళ్ళ దృష్టి ఎదుట వాళ్ళ ముఖస్తుతి, ముఖస్తుతి, ముఖస్తుతి అంటే అసలుకి అమ్మ వాడి తలంపు ఇంబొకితోనే. అది అసలు మనోహరమైన పరిస్థితి. ఇక మటాష్ అది ఎందుకు అండి, బయలుదేరి టక్కన అయిపోయా, ఏం కాదు. ముఖస్తుతి, దోషం డాన్స్ చేసింది, అందుకే దాన్ని తెప్పించేసింది. డాన్స్ ఏం చేశారు మనం ఏందో, దోషం, దోషాన్ని డాన్స్ వచ్చారు. ఆయన ఎందుకు ఆత్మ కదా. ముఖస్తుతి చూచున్నది. స్తుతి అంటే భజన. అది భజన మామూలు చేస్తానే మనం ఒకసారి చూస్తున్నాం. ఇద్దరు పూజారు ఇక్కడ తిప్పుతారు మామూలుగా, ఆయనైతే ఏకంగా డ్యాన్స్ నిలకలేసి తిప్పుతున్నాడు. ఇంకా బళ్ళు ఆరాధన పరవశించిపోతున్నాడు కదా. లాస్ట్ మాట ముఖస్థుతి చేసినది. అలాంటప్పుడు వారిని వీరిని అనటం ఇదేంటంటే బాబు, జ్ఞానం అని ఆలోచించండి చాలా మంది, నిజం జ్ఞానం. కానీ బయట మాత్రం నేను నిన్న శుక్రవారం ప్రసంగం అయిపోయిన తర్వాత ఒకసారి వింటాము అని ఫోన్ చేశాను. నాకు తెలుసు అది అల్టిమేట్ ప్రసంగం అని పడుకున్నా ఉన్నా, లేకపోతే తలంపతి కోసం చూద్దామని చూస్తే నాకు అనిపించింది, ఈ ప్రసంగం చేసింది నేనే అనిపించింది. నువ్వు నమ్మాలి. వెంటనే ఎవరో చెప్పాను, కానీ ప్రసంగం చేసింది రాత్రి నేనే కదా. నేను చెప్పిన ఎప్పుడు మీకు నేను మళ్ళీ చూసుకుంటా. ఎక్కడైనా ఇంకా లేపే పాయింట్, ఆలోచన పాయింట్ ఉందా లేదా, నా ప్రసంగాన్ని నేను ఖచ్చితంగా చూస్తాను, 100% చూస్తాను. ఎక్కడైనా ఏదైనా ఉందా ఇంకా అవసరం. అది ఇది ద్వేషమో కోపమో మనకెందుకంటే తెలియపరిసే విధానం వెళ్ళిపోతుంటాం. ఎప్పుడు చూసినా వాడిని అంటాడు, వీడిని అంటాడు. ఇక వద్దాం. నేను ఎప్పుడు చెప్పానా, నా అంత ఎదవ ప్రపంచంలో ఉండేది నిజం. అది దేవుడు ఎదవకి జ్ఞానం ఇస్తాడు. మరి మంచి మీరంతా మంచివాళ్ళు. ఎవరు ఏం చెప్తారు, ఎవరు ఏమంటారు, మీరంతా నీతి మంతులు, మేమే విద్యహీనులు, ఎదవని చెప్తాడు. అది మీరు భక్తి పరు, మేము ఒక భక్తి ఉంది కదా. ఎవరైనా చెప్తాడండి, పరిశుద్ధుడు కళ్ళ సొక్క వేసాడు అయ్యాడు, ఏం చేసుకో తెలియక తక్కువ ఎక్కించుకోండి, ఏదో తెలియదు పెట్టాలి. అది తీసుకొచ్చుకున్నాను దాని ఏమో చూస్తాను తెలియదు. కనుక దేవుని పిల్లల దేవుడు కంటే ఉత్తముడు
పురుషోత్తముడు ఎవడు? ఆఫ్టర్ నేనంత నువ్వెంత. భూమి మీద మనందరం నిమిత్తం మాత్రమే. అది పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్న పదం ఓన్లీ దేవుడికి చెందుతుంది. మనం ప్రయత్నం చేస్తున్నాం అంతే. పరిశుద్ధుడిగా దేవుడు మాట పట్టుకుని పరిశుద్ధ సహవాసాన్ని పొందుకోవడానికి మాత్రమే ప్రయాణం చేస్తున్నామే తప్ప ఇంకా మనం పొందుకోవాలా, రీచ్ అవ్వాలా. అలాంటప్పుడు సర్టిఫికేట్ ఎలా ఇస్తామండి? ఎలా ఇస్తాం? సర్టిఫికేట్ మనం ఇస్తే బాగోదండి. సర్టిఫికెట్ దేవుడు ఇవ్వాలి, లేదా దేవుడి మాటను బట్టి పరిశుద్ధులు ఇవ్వాలి, లేదా నీ తరపు సర్టిఫికేట్ చేయాలి. మనుషులు సర్టిఫికెట్ ఎలా ఉంటుంది చెప్పనా? ఇప్పుడు ప్లస్, ఆ తర్వాత ప్లస్. చాలా మంచోడండి ఓ అనుకున్నాం కానీ మళ్ళీ అంటున్నాం. ఆ రెండు ఫస్ట్ ఉన్నప్పుడు తృప్తి లేస్తాం, రెండు ఉన్నప్పుడు చూసినవా అని మనం వెళ్తుంటాం. మనం అసలు వినబడలా, చెవిటోళ్ళు మనం ఏం వినబడలా. అడేమంటాం అభ్యర్థం డమ్ అండ్ డఫ్. మోగాసోడు ఏమర్థం కాదు, వాడు ఏమంటాం తిట్టిన కొన్ని తెలియదు, ఈ ప్రీడింగ్ అర్థం కాదు కానీ మాకేం అర్థం కాదు. కనుక నా సేవకి ఏ మంచి ఏ తిట్టులు వినవరా, ఎందుకంటే నేను గుడ్డి వాడిని కాదు, చెవిటి వాడిని. అది ఎంత బాగుందండి. అంటే మనం వెళ్తున్న వేలు ఏ తరం పైన తగిలి మనల్ని బాధ పెడితే ఆ బాధని ఓదార్చడానికి కనీసం మనం పద్ధతి. ఈ వారంలో బైబిల్ పద్ది, అన్ని పడితే బాధ ఎక్కువైద్ది, పులిపి ఎక్కువైద్ది, వాళ్ళంతా భాషపడుతుంది. అసలు తెలియకుండా పట్టుకున్నాం అనుకోండి, హ్యాపీ హ్యాపీ ఇలా ఉండగా మనం. ఆ రోజున వాడు అన్నాడు, దేవుళ్ళ గుర్తుంది నాకు, ఓరేపులో మీరు దూరం చేసుకున్నారని బాధపడ్డాడే, అది నాకు ఇంకా గుర్తుంది అంటే. మరి ఆయన ఆత్మీయులుగా కూడా ఆలోచించాడు, నేనేమో తక్కువ ఆలోచిస్తున్నాను, అది నీ పగ. ఆయన అట్ట కాదు, మోసేని పంపి జీవితం స్థిరపరచడం కొరకు నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు కష్టపడి ఎన్ని సంవత్సరాలు కాసి కాపాడితే దాన్ని గుర్తెరగా దూరం చేసుకున్నారని ఆయన బాధపడ్డాడు. అది గుర్తు పెట్టుకున్నాడు. మనం ఆయనకు తిట్టిను అప్పుడు అందరం ఏమో వాడు అందరికీ గుర్తే లేదు. నాకు వచ్చాడు అంటే అయిపోయింది. లాస్ట్ మాట 40:10 కీర్తన, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను నిలబడలేదు, క్రీస్తుని నా హృదయంలో పెట్టుకొని నేను ఖాళీగా లేను, నీ సత్యమును నీ నిరీక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజములకు తెలపలేని వాటికి మరుగు చేయలేదు. నాకు తెలిసిన మాట అది ఎంతటి వాడికైనా సరే ఏసు కొరతనే ఉన్నప్పుడు దాయలేదు. వాడు చిన్న పెద్ద గొప్ప ఏ చోట్ల నువ్వు చెప్పమన్న ఉద్దేశాన్ని వాడు చెప్పకపోవడం వల్ల నేను చెప్తూ ముందుకు వస్తున్నా అని చెప్పేసి పౌలు గారు. అందుకే రోమా సంఘానికి ఆ మాట రాశాడు, వారు దేవుని మీద ఆసక్తి కావాలి, వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను అయిన వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కింద 3వ వచనము, స్వనీతిని స్థాపింపబోని కూడా ఉంటుంది అక్కడ. స్వనీతిని అంటే అర్థం ఏంటి? ఇక వాడు చెప్పిందే ఇంకా స్వనీతి. నేను చెప్పిందే సత్యం అట్లంతే. ఎలా నమ్మని చెప్పింది సత్యం అని పౌలు శీల చెబితేనే ప్రారంభ సంఘాల్లో బైబిల్ దగ్గర చూశారు. వీడెవరా వచ్చి ఇక్కడ చెప్పా మీరు బైబిల్ తీయొద్దు, నా మాట వినండి, అదే సరిపోద్ది, అది తుస్సంటే దుస్సానండి, ఇదేం పోదా? నేను చెప్పానబ్బా, మీరు చూడండి, అలా ఉంటే లేదో గమనించండి, అలా ఉంటే ఓకే, లేకపోతే ఖచ్చితంగా నోట్ చేయండి. ఇది ఎంత బాగుంది. నేను చెప్పానంటే తిరిగిలేదు, ఇంకా ప్రపంచకున్న అధికారుల కింద తొక్కేస్తా, కాలే లేదు ముసలి ముక్కర. ఇంకా చెప్తుంది, ఒంట్లో బలం ఎంతకాలం ఉంటుందండి? 40 ఏళ్ళు ఎంత బలం ఉంటుంది? బలంగా ఉంటాడు. 50 ఏళ్ళు వస్తే తగ్గుతుంటాడు, 60 ఏళ్ళు వస్తే అంతే, ఇంకా కర్ర బతుకుతుంటాడు, ఇంకా 70 ఏళ్ళు వస్తే 10 రూపాయలు ఉంటాడు. మాట్లాడు ఇంకా అప్పుడు నేను మాట్లాడుతుంటా అనుకుంటున్నాను, ఊరిపోతే అప్పుడు మీకు నూడిపోతాయి, మీకు